తెలుగమ్మ తెలుగమ్మ నీకు వేల వేల వందనాలమ్మా. మా తెలుగు తల్లి నువ్వమ్మా నీకు మల్లెపూల దండలాయమ్మ. శ్రీమతి చుట్టిన శ్రీకారం. రసజ్ఞులైన మీ అందరికీ నమస్సుమాంజలి. సంజీవి. ఎన్నో సంవత్సరాల నా సాహిత్య అభిలాష నాటకరంగం వైపు రూపుదిద్దుకుంటే అందుకు అనేక నాటికలు రాయడం జరిగింది. అవి ఇప్పుడు పుస్తకాలుగా లభ్యం కావడం లేదు. ఎక్కడా వాటి ప్రతులు కూడా కనిపించడం లేదు. ప్రచురణకర్తలు ఎవరు ఇప్పుడు వాటిని ప్రచురించడం లేదు. అందుచేత అవి మృగ్యమైపోతున్నాయి. అదే గనుక జరిగితే నా నాటక చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. ఇన్నేళ్ల నా శ్రమ కృషి నిష్ప్రయోజనమైపోతుంది అని భావించి నా శ్రీమతి సత్య ఇది ఇలా జరగకూడదు అని 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 అవి అన్నీ నేను విని కొన్ని సంవత్సరాలుగా ఇద్దరి మధ్య కొనసాగుతున్న సంవాదం. అసలు నా ఆలోచనలన్నీ ఇప్పుడు కొత్త నాటికల మీద, కొత్త నాటకాల మీద, సినిమా లైన్ల మీద, టీవీ కథల మీద ప్రయాణం చేస్తున్నాయి. కానీ అది కాదు, మన చరిత్ర గుర్తుకునేలా చేయాలి, అది భావి తరాలకి అందించాలి అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా చాలా బలంగా ఉండడం వల్ల నా శ్రీమతి ఆ విధంగా వాచించారు. అందుకని మీరు మీ నాటికల గురించి, ఒక్కొక్క నాటిక వ్రాసే ముందు మీరు పడ్డ మథనం గురించి, ఆ నాటికలోని సారాంశం గురించి, అవి అందించిన సందేశాల గురించి, మీ అనుభవాలను, జ్ఞాపకాలను చెప్పండి అన్న. వాటిని ఆడియో బుక్స్గా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వాటిని వాక్శుద్ధి ఉన్న వారి చేత రికార్డింగ్ చేయించి పొందుపరుస్తాము, అందరికీ చేరువ చేస్తాము అంటూ నా శ్రీమతి ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ఈ సంజీవీయం. ఈ సంజీవీయంలో ఒక్కొక్కసారి నేను రాసిన ఒక్కొక్క నాటిక మీకు చేరువవుతుంది. ఈ టాక్ షోలో నేను ఇంతవరకు రాసిన నాటకంల సంక్షిప్త సమాచారం, అంతేకాకుండా ఆ నాటకములు యథావిధంగా ఆడియో బుక్ ద్వారా సోషల్ మీడియాకు అందించాలని నా ప్రయత్నం. అప్పటి నా అనుభూతులు మీకు తెలియచేయాలన్న నా ఆకాంక్ష విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. నమస్సుమాంజలి. ఇట్లు మీ సంజీవి. గబ్బిలం సమస్యాత్మక నాటిక. ఈ నాటికని ఆ రోజుల్లో గుంటూరులో ప్రదర్శించినప్పుడు అభ్యుదయవాదుల్లో పెద్దలు వచ్చి అతివాదం వైపు నాటికలు రాయకుండా ఇలా ఆ రెండు జాతులకు సంబంధించి మాత్రమే ఎందుకు రాసావన్నారు. అనడం కాదు, మందలించారు. ఒకటే సమాధానం చెప్పాను, నేను తప్పు చేయలేదు. ఎప్పటికైనా లాల్ నీల్ రెండు కలిస్తేనే పేదల రాజ్యం వస్తుంది అని. ఇంతలో సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు దండలు నా మెడలో వేసి అదే ఆడిటోరియంలో ఊరేగించారు. అంతవరకు బాగానే ఉంది. విచిత్రం, విశేషం ఏమిటంటే అదే నాటికను ఆ తర్వాత ఒంగోలులో ప్రదర్శిస్తే అదే సామాజిక వర్గం వాళ్ళలో పెద్దలు ఇది మాకు వ్యతిరేకంగా రాసిన నాటిక, ఈ నాటికను, ఈ రచయితను బహిష్కరించండి అంటూ ధర్నా చేశారు. లోకల్ టీవీలో కూడా ఈ నాటికను బహిష్కరించండి అని స్క్రోలింగ్స్ వచ్చాయి. చివరకు నేను ఆ సామాజిక వర్గ రాష్ట్ర నాయకుడిని లైన్లోకి తీసుకొని సమస్య గురించి చెప్తే ఆయన తన అనుచరుల్ని అడిగితే ఆ నాటిక గుంటూరులో చూసాం, అద్భుతం,
అద్భుతం అంటేనే కానీ సమస్య తీరలేదు. విషయం ఏమిటంటే ఇంత కాంట్రవర్సీ ఉన్న నాటిక నాలుగు నంది అవార్డులు పొందింది. కథా విధానంలోకి వస్తే బాధల కుప్పం అనే ఊరి ప్రజలు అధికార పార్టీకి ఒక్క ఓటు కూడా వేయలేదు. ఒక ఓటు కూడా వేయలేదు అని తెలిసిన అగ్రనాయకుడు ఉగ్రుడైపోయి ఆ గ్రామాన్ని పూర్తిగా తగలబెట్టించాడు. ఆ మంటల్లోంచి 2 యువకులు బయటకు వచ్చారు. ఆ 2 2 విభిన్న సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. నిమ్న జాతులకు చెందిన 2 కులాలు ఒక్కటిగా కలిసిపోయి మిగతా ఉపకులాలను కలుపుకు వెళితే 87% ఓట్లు మనవే, రాజ్యాధికారం మనదే అంటూ ప్రచారం చేస్తూ తమ సంతానమైన ఓ చిన్న కుర్రాడితో బతుకుతుండగా అప్పుడు ఆ 2 కులాల వాళ్ళు వీళ్లను విడగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఒక చిన్న కథ. కొన్ని పక్షులు ఆకాశంలో ఎగురుతూ నేల మీద వలను గమనించకుండా వాలి వలలో ఇరుక్కుంటాయి. అవి పెనుగులాడి ఒక నిర్ణయానికి వచ్చి వలతో సహా ఆకాశంలోకి తమ ఐక్యమత్య బలంతో ఎగిరిపోతాయి. కానీ వేటగాడు అంటే ప్రభుత్వం ABCD అంటూ వర్గీకరణలు మొదలుపెట్టి వాటిని గింజలుగా వేశాడు. ఈసారి ఆకాశంలో పక్షులు ఆ వలలో ఇరుక్కుని ఎలా విడిపించుకోవాలనే ప్రయత్నం చేస్తూ కొన్నేమో కొంతకాలం ఆగుదాం, ఆకాశంలోనే ఎగురుదాం అన్నాయి. కొన్ని కాదు ఈ వలని కొరికేద్దాం అన్నాయి. అలా వాటికే విభేదాలు వచ్చి చివరకు నేల మీద వాలాయి. అంతే. వేటగాడు తెలివిగా 2 రకాల పక్షుల్ని తన బుట్టలో వేసుకుని వెళ్ళిపోయాడు. అది కథ. అంటే మనం కలిస్తే ఐకమత్యం, విడిపోతే పడిపోతాం అనేదే నీతి. ఈ నీతే ఈ నాటిక. వినండి, చెప్పానుగా, 4 నంది అవార్డులు పొందిన నాటిక. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్సుమాంజులతో మీ సంజీవి. తెర తొలగలేదు. ఆ ఊరిలో జరుగుతున్న నాటక కళా పరిషత్ నిర్వాహకులకు అభినందనాలు తెలియజేసి మా నాటిక ప్రదర్శనకు ఫలానా వ్యక్తికి అంకితమిస్తూ ఇది గురజాడ కళామందిర్ విజయవాడ వారు సమర్పిస్తున్న నాటిక అంటూ తెర వెనుక నుండి టైటిల్స్ చదివాడు దర్శకుడు. అదే సమయంలో సరిగ్గా కర్టెన్ తొలుగుతుంది, నాటిక మొదలవుతుంది అనుకుంటుండగా ఆ రంగస్థలాన్ని కొంత దూరంలో కొందరు అరుపులు, కేకలు వినిపించాయి. ఆడియన్స్ ఆ కేకలకు డిస్టర్బ్ అయ్యారు. గొడవ మొదలైన కొంతసేపటికే రంగస్థల ఆవరణలోకి ఆ ఊరి జనం కొంతమంది ఉద్వేగంగా వస్తున్నారు. ప్రేక్షకులు ఇప్పుడు అటువైపు చూస్తున్నారు. సగం తెర తొలగింది. దర్శకుడు, మిగతా నటీనటులు తొంగి చూస్తున్నారు. వచ్చిన వారంతా గూడెం వ్యక్తుల్లా కనిపిస్తున్నారు. వాళ్ళ చేతుల్లో ఓ పాప చావు బతుకుల్లో ఉంది. వాళ్ళు ఆపండి ఈ నాటకాల్ని, ఆపండి మీ వినోదాల్ని, ఆపండి లొల్లాయ పదాల్ని, ఆపండి పనికిరాని నాటకాల్ని అంటూ ఇప్పుడు డప్పులు మోగించడం మొదలుపెట్టి ఈ గందరగోళంలో దర్శకుడు దయచేసి నిర్వాహకులు స్టేజి మీదకి రావాలి, నిర్వాహకుడు వచ్చాడు. నిర్వాహకుడు, మహాజనులారా,
మన ఊరికే పేరు ప్రతిష్టలు మంటల్లో కలపకండి. చాలా కష్టపడి ఈ నాటక ప్రదర్శనల్ని ఏర్పాటు చేశాం. దయచేసి నాటక ప్రదర్శనని కొనసాగనివ్వండి. వ్యక్తులు ఆపవయ్యా, ఊకదంపుడు ఉపన్యాసాలు ఆపు. గూడెంలో ఘోరం జరిగింది. ఈ పాప అర్ధాంతరపు చావు చచ్చింది. దీనికి కారకులెవరు? ఈ దారుణానికి హేతువు ఏంది? అది తేలాల. మేము ఈడ కడుపు మంటలు అయిపోతే మీరు ఇక్కడ తమాషాలు ఆడుకుంటున్నారా? తమాషాలు నిర్వాహకులు. అది కాదు, నేను చెప్పేది ఏమిటంటే, పోలీసులున్నారు, ఊరి ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళని కలవమని. మీరు నిర్వాహకుడితో దర్శకుడు, మీరు ఆగండి సార్, దయచేసి ఆగండి. తమ్ముళ్ళు రండి, స్టేజ్ మీదకు రండి. ఏమిటి మీ సమస్య? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము ఏం చెయ్యాలి? మీకు ఏ విధంగా సాయపడగలమో చెప్పండి. రండి, పైకి రండి. అందరూ స్టేజ్ మీదకి వచ్చారు. ఒకడు, ఈ పాప మా గూడెంలో అర్ధంతరంగా చచ్చిపోయింది. దీని వెనుక కులాల కుట్ర ఉంది, జాతుల వైరం ఉంది. ఆ కుట్రని మీరు బయట పెట్టాలి. ఈ పాప అసలు హంతకురెవరనేది తెలియజేస్తారో, మమ్మల్ని మాట్లాడేందుకు అవకాశం ఇస్తారో మీ ఇష్టం. ఈడ ఉన్న జనులందరికీ తెలియాలి. సమస్యకి మీరు డ్రామా ఆడి తెలియజేస్తారో, మమ్మల్ని మాట్లాడేందుకు అవకాశం ఇస్తారో మీ ఇష్టం. దర్శకుడు, తప్పకుండా తెలియజేద్దాం. వాస్తవం నాటకానికి వస్తువుగా దొరకడం కంటే చరిత్ర ఇంకేముంటుంది? ప్రేక్షకులు మహాశైలారా, మీ అందరి అనుమతితో ఈనాడు ఈ రంగస్థలం మీద మేము ప్రదర్శించవలసిన నాటికని వాయిదా వేసుకుని, ఈ ఊరు గూడెంలో జరిగిన ఒక యథార్థాన్ని, ఇదిగో వీళ్ళు, ఈ ఊరి ప్రజలు సమస్యలు, బాధలు, వీళ్ళ సహకారంతో నాటిక రూపంలో ప్రదర్శిస్తాం. అందుకు మీ అందరి అనుమతిని వేడుకుంటున్నాం. నాటకం మరో నిమిషంలో ప్రారంభమవుతుంది. గ్రామస్తులు, రండి, మీ సమస్య, ఈ పాప మరణం, ఆ వివరాలన్నీ మాకు అందజేయండి. మేము ఉన్నాం. తప్పకుండా మీ సమస్యను ప్రతిబింబిస్తాం. మీకు న్యాయం జరగడానికి ప్రయత్నం చేస్తాం. రండి, వివరాలు చెప్పండి అంటూ అందరినీ లోపలికి తీసుకెళ్ళాడు. లైట్స్ ఆఫ్. తెర తొలగని రంగస్థలం. దర్శకుడు, ప్రేక్షక మహాశైలకు నమస్సులు. నాటకం వర్తమానానికి అద్దం. నాటక పరమార్థం ప్రజా ప్రయోజనం. ప్రజానాట్య మండలి అనుబంధ సంస్థగా మేము ఇంతకు ముందు ప్రదర్శించదలచిన సమస్యకి, ఈ ఊరు గూడెం ప్రజల పరిస్థితికి వస్తువు ఒక్కటే కావడం మాకు స్ఫూర్తిదాయకం. మా ఉద్వేగాల్ని ఈ ఊరి యువకుల ఉద్రేకంతో జోడించి ప్రదర్శిస్తున్న నాటిక గబ్బిలం. తెర తొలగింది. రంగస్థలం సజెస్టివ్ అలంకరణతో ఉంది. తెర తొలగడమే చాలా హడావిడిగా, ఆర్భాటంగా, విజయ నాదాలు, ఎన్నికల గెలుపు ఉత్సాహంతో, నినాదాల హోరుతో నేపథ్యంలో శబ్దాలు వినిపిస్తున్నాయి. టపాసులు పేలుతున్నాయి. డప్పుల మోతలు వినిపిస్తున్నాయి. ఈలలు, కేకలు, అరుపులు. జిందాబాద్, జిందాబాద్, దుర్గం పెదవెంకయ్య జిందాబాద్, దుర్గం పెదవెంకయ్య నాయకత్వం వర్ధిల్లాలి. ఆంధ్ర రాష్ట్రంలో కొత్త చరిత్ర సృష్టించిన దుర్గం పెదవెంకయ్య జిందాబాద్. 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన దుర్గం పెదవెంకయ్య జిందాబాద్. ఇప్పుడు ఆ నినాదాల హోరు నారం బయటపడి రంగస్థలం మీదకు వచ్చాడు. దుర్గం పెదవెంకయ్య 80 ఏళ్ల వృద్ధుడు. అతను ఆయాసంతో, అనారోగ్యంతో ఉన్నాడు. మనిషి నిలువెల్లా పూలమాలలతో బరువెక్కిపోయి వచ్చాడేమో. చాలా అసహనంగా ఉన్నాడు. అయినా ఓర్పు విడనాడలేదు. ఆ అరుపుల్ని ఆపమన్నట్లు చేతులతో సంజ్ఞలు చేశాడు. అరుపులు కొంత తగ్గాయి. దగ్గాడు దుర్గం పెదవెంకయ్య. మహాజనులారా, మనం అందరం కలిసి ఒక గొప్ప చరిత్రని సొంతం చేసుకున్నాం. నా గెలుపు, ఇందులో మీ అందరి రక్తం ఉంది. ఇది పార్టీ గెలుపు. ఈనాటి ఈ పూలదండల్లో మీ శ్రమ ఉంది. ఈ గెలుపు ప్రజలకే, అంటే మీకే అంకితమిస్తున్నాను. అలసిపోయాను. ఈ వయసులో అవిశ్రాంతంగా పనిచేసి అలసిపోయాను. నాకు విశ్రాంతి కావాలి. దయచేసి పేపర్ వాళ్ళు, కార్యకర్తలు, మీడియా వాళ్ళు నన్ను ఓ 2 గంటల సేపు విశ్రాంతి తీసుకోనివ్వండి. మీరు
మీ ఊరేగింపుని కొనసాగించండి. అమ్మా, అయ్యో, అబ్బా, బాబు, ఆ తలుపులు దగ్గరికి వేయండి. తలుపులు వేసేశారు. దూరంగా ఎక్కడో ఇంకా గెలుపు తాలూకు నినాదాలు వినిపిస్తున్నాయి. ఇంతసేపు చాలా అనారోగ్యంగా అసహనంగా ఉన్న 80 ఏళ్ల వృద్ధుడు దుర్గం పెదవెంకయ్యలో ఇప్పుడు గెలుపు తాలూకు యవ్వనం వచ్చింది. అతను సగర్వంగా అటూ ఇటూ నేల ఆకాశం వంక చూశాడు. పూర్తిగా విషపూరిత వదనంతో చాలా కూల్గా దుర్గం పెదవెంకయ్య, హా 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 హా, దుర్గం పెదవెంకయ్య జిందాబాద్. ఒకే ఒక్క వేలితో రాష్ట్ర రాజకీయాల చరిత్రని సుదర్శన చక్రంలా తిప్పాను. నేనే గొర్రెల మందల్ని పరుగుల పెట్టించినట్లు, బర్రెల గుంపుల్ని అదిలించినట్టు జనాల్ని వెర్రెత్తించి నా వెనక గగ్గోలు పెట్టేలా తీర్థం తిరణాలుగా చేసి వదిలిపెట్టాను. తొడగొట్టి మీసం మెలిపెట్టి చెబుతున్నా, ఈ గెలుపు నాది కాదని ఎవడన్నా అంటే అడ్డంగా నరికేస్తాను. ఇంతలో అదే గదిలో ఓ పక్క మూలుగు వినిపించింది. సడన్గా ఆగిపోయి ఆ మూలుగు మళ్ళీ విన్నాడు. టైగర్, టైగర్. అంతే. అంతవరకు ఆ గదిలో ఫ్రీజ్ పొజిషన్లో ఉన్న అతని సింహం లాంటి కుక్క ఒక్కసారిగా తోక ఊపుకుంటూ ఆనందంగా కోయి కోయి అంటూ సంతోషం వ్యక్తపరుస్తూ అతని మీద పడి నాకి అతనితో కలిసి ఊయలలూగింది. వెంకయ్య తన చేతులతో పట్టుకొచ్చిన దండని టైగర్ మెడలో వేశాడు. ఇద్దరూ గంతులు వేశారు. పల్లెల్లో గూడెల్లో ఏ తీరున డాన్స్ చేస్తారో ఆ తీరున డాన్స్ చేస్తూ దుర్గం పెదవెంకయ్య జిందాబాద్, జిందాబాద్, పెదవెంకయ్య జిందాబాద్, హై జిందాబాద్, దుర్గం సింహం జిందాబాద్ అని అతను అంటుంటే టైగర్ కూడా దాని భాషలో జిందాబాద్ అన్నట్టు అరిచింది. మాట్లాడరా టైగర్. అన్ని వేల మంది జనాల్ని, అంత కీలకమైన ఊరేగింపుని, అంత ఘనమైన ఊరేగింపు, అంత హడావిడి మీడియాని పక్కన పెట్టేసి మనిద్దరం ఆనందపరుచుకోవాలని ఈ ఒంటరితనానికి వచ్చాను. సిగ్గుపడింది. మాట్లాడు మాట్లాడరా. అరే సిగ్గుపడకురా, మాట్లాడు. ఇప్పుడు నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? ఇక్కడ కుక్క మాట్లాడడం మొదలుపెట్టింది. టైగర్, అయ్యగారు. వెంకయ్య, టైగర్, అయ్యగారు. వెంకయ్య, టైగర్, మిమ్మల్ని చూస్తూ ఉంటే. వెంకయ్య, నన్ను చూస్తూ ఉంటే. టైగర్, మిమ్మల్ని చూస్తూ ఉంటే. వెంకయ్య, చెప్పరా, నన్ను చూస్తుంటే నీకు ఏమనిపిస్తోంది? టైగర్, అచ్చం నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది అయ్యా. షాక్ చేరుకుని వెంకయ్య, నీ నిజమేరా, నన్ను నేను చూశాను, నిన్ను చూసుకున్నట్టే ఉంటదిగా ఎప్పుడు. టైగర్, ఈ ఎలక్షన్లలో గెలిచింది నేనే అన్నట్టుంది. షాక్ వెంకయ్య, అవునరా, ఈ గెలుపు నీదే. టైగర్, రేపు ఆ కుర్చీ నేనే ఎక్కుతాను అని సంబరంగా ఉంది. వెంకయ్య, నాకు అలాగే ఉందిరా. టైగర్, మీకు అలాగే ఉందా? వెంకయ్య, అవునరా, అలాగే ఉంది. టైగర్, జాగ్రత్త అయ్యగారు, ఆ కుర్చీలో మీరు కూర్చుని ఉండగా ఎప్పుడన్నా అటుగా పులి ఇస్తరాకు ఎగిరొస్తే నాలాగే దూకి నోట కరుచుకుంటారేమో, అదే నా భయం. అంతే. అతనిలో కోపం, పౌరుషం పొడుచుకు వచ్చాయి. వెంకయ్య, ఛీ, కుక్క అనిపించావు గదే. సేయ్, పులిస్తరాకులాగా ఎగబడేవాణ్ణి కాదురా, నేను పులిని. అటు చూడు, ఆ అద్దంలో నా పొగరు చూడు. ఆ అద్దంలో కాలం ఉన్నవాణ్ణి, దగ్గరకు వెళ్ళి బలం ఉన్నవాణ్ణి, ధనం ఉన్నవాడిని. ఆ టీవీ చూడరా అంటుండగా టైగర్ అద్దం వంక అతని వంక, అద్దం వంక అతని వంక మార్చి చూసి చీ భౌమంటూ అరుస్తుంది. ఏందిరా నీ గోల? టైగరు, అయ్యగారు, అటు ఆ అద్దంలో. వెంకయ్య, అవును నేనే. టైగర్, అద్దంలో మీరు లేరు అయ్యగారు, మీరు కనబడడం లేదు. వెంకయ్య, మరి ఎవరు కనిపిస్తున్నారా? టైగర్, గబ్బిలం. ఇప్పుడు తను కూడా తేరిపారా అద్దంలోకి చూశాడు. వెంకయ్య, అవునరా,
గబ్బిలం, నేనుండాల్సిన చోట గబ్బిలం కనిపిస్తుందేంట్రా అని ఆ గది అంతా చూశాడు. అక్కడ కూడా గబ్బిలం లేదు. తనలో అదే గబ్బిలం, ఏళ్ల తరబడి నన్ను కవ్విస్తున్న గబ్బిలం. థూ తెరికి. గబ్బిలం అంటావు, అర్థం పతనం అనిరా. ఇంట్లోకి గబ్బిలం వస్తే ఇంటికి అరిష్టం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ గబ్బిలం? ఆశ్చర్యంగా టైగర్, అదిగో అటు చూడండి అయ్యగారు, అది ఎంతలా పెరిగిపోతుందో. వెంకయ్య షో 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 పోవే అంటూ తోలుతున్నాడు. అద్దం నుంచి బయటికి వచ్చాడు. గబ్బిలం, ఎక్కడికి పోతున్నారా? నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. వెంకయ్య, ఛీ గబ్బిలమా, పో ఇక్కడి నుంచి. నేను ఇక్కడ అధికారంలోకి వచ్చాను. నా ఇంట్లో, ఈ ఊరిలో, ఈ రాష్ట్రంలోనే నీ ఉనికి లేకుండా చేస్తాను. అనాదిగా నీకు నాకు సంఘర్షణ జరుగుతూనే ఉంది. నేనిప్పుడు గెలిచాను, నువ్వు ఉండటానికి వీల్లేదు. టైగర్, అయ్యగారు ఏంటండి ఈ గబ్బిలంతో గోల? వెంకయ్య, ఇది దళిత గోలరా. గబ్బిలం అంటే దళితులు. టైగర్, దళితుల? వెంకయ్య, అవును. కులం లేని వాళ్ళు, మానం, అభిమానం, రోషం, పౌరుషం లేనివాళ్ళు. వాళ్ళకి ప్రతిరూపమే ఈ గబ్బిలం. పోవే, దూరంగా ఎగిరిపో, నేను గెలిచాను, పో. గబ్బిలం, రేయ్ దుర్గం వెంకయ్య, ఈ గెలుపు నీకు శాశ్వతం కాదురా. ఆ సంగతి హెచ్చరించడానికే వచ్చాను. వెంకయ్య, ఎందుకు శాశ్వతం కాదురా? మెజారిటీ, తిరుగులేని మెజారిటీతో గెలిచాను. గబ్బిలం, ఎంత మెజారిటీతో గెలిస్తే ఏం లాభం? అదిగో అటు చూడు. అద్దంలోకి చూశాడు. వెంకయ్య, ఏమిటా ఊరు? గబ్బిలం, బాదరకుప్పం. వెంకయ్య, బాదరకుప్పమా? గబ్బిలం, అవును, బాదరకుప్పమే. రాష్ట్రమంతా నీకు ఓట్లు వేసింది, కానీ ఆ ఊరిలో నీకు ఓట్లు రాలేదు. వెంకయ్య, కారణం? గబ్బిలం, కారణం రణం. బాదరకుప్పంలో ఉన్న బాధల జనమంతా కలిశారు, ఒక్కటిగా నిలిచారు. వెంకయ్య, అంటే? గబ్బిలం, ఏ దళితులంటే నీకు చిన్న చూపో, ఏ దళితుల మీద నువ్వు ఒంటికాలి మీద లేస్తావో ఆ దళితులు అక్కడ దళం కట్టారు, దండిగా నిలిచారు, దండుగా ఉన్నారు, కలిసికట్టుగా ప్రమాణాలు చేసుకున్నారు. ఇంతకాలం వాళ్ళ బ్రతుకుల మీద నువ్వు రాసిన గడగొట్టు గీతను కత్తులతో చెరిపి చెక్కేశారు. ఐకమత్యం అంటే ఏమిటో ఆ రెండు జాతులు కలిసి ఉంటే మౌలికంగా ఎన్ని మార్పులు వస్తాయో మీకు తెలియజేయాల్సిన ఈ ఊరిలో నీకు ఓట్లు పడనివ్వలేదు. షాక్ షాక్ షాక్. వెంకయ్య, బాదరకుప్పంలో నాకు ఓట్లు పడలేదా? టైగర్, లేదయ్యగారు, నేను టీవీ చూశాను, రేడియోలో విన్నాను. బాదరకుప్పంలో మనకి చుక్కలు చూపించారు. అంతే, మహోగ్రుడయ్యాడు వెంకయ్య. రేయ్ రావణాసురుడి కంటి చూపు మేరకు ఉన్న భూమంతా లంకే. ఈ వెంకయ్య చూపుడు వేలు దిక్కంతా నా కంచు కోటే. నా కోట వేటలు వారడమా? వీల్లేదు. నవ్వింది గబ్బిలం. ఎందుకురా ఉలుకు? కంటి నలుసంత లేని ప్రాంతాన్ని చూసి ఎందుకంత భయపడుతున్నావు? బాదరకుప్పమే భవిష్యత్తుకు నమూనా. ఆ ఊరే 1000 ఊర్లవుతుంది. ఆ దళితుల మంటలే రాష్ట్రమంతా వ్యాపిస్తాయి. బాదరకుప్పమే వాళ్లకు నాంది గీతం. ఆ భావమే నీకు పతనం. ఆ పిలుపు, ఆ సందేశం నీకు అందించాలని వచ్చింది ఈ గబ్బిల కేతనం అంటూ అక్కడి నుంచి ఎగురుతూ వెళ్ళిపోతుంది. కుక్క వెంటపడినా ప్రయోజనం లేదు. రోషంతో ఊగిపోతూ వెంకయ్య, మంట, నిజమే, మంటలు వండిస్తానురా. బాదరకుప్పంను తగలబెట్టిస్తాను. అక్కడ శ్మశానంలో చితిమంటలు కాలవురా. గూడెం నడిబొడ్డులో బ్రతికు ఉన్న శవాల వాసన తెప్పిస్తాను. అదిగో బాదరకుప్పం. రేయ్, ఆ బాదరకుప్పానికి బయలుదేరి వెళ్ళి నిర్దాక్షిణ్యంగా ఆ ఊరిని కాల్చేయండి. అంతే. మంటలు, అద్దంలోంచి మంటలు కనిపిస్తున్నాయి. జనం
హాహాకారాలు, మంటలు. టైగర్, వెంకయ్య వికృతంగా నవ్వుకుంటున్నారు. సరిగ్గా అదే సమయానికి ఆ అద్దంలోంచి ఇద్దరు, ఓ యువతి యువకుడు, వేద మంత్రాలాడు చదువుతూ మంటలను తిప్పి ఇంటి బయటకు వచ్చారు. వెంకయ్య, రేయ్ టైగర్, ఎవర్రా వీళ్ళెవరు? టైగర్, నాకేం తెలుసు అయ్యగారు. వెంకయ్య, వీళ్ళెవరో ప్రమాదకారుల్లా ఉన్నారు. బాదరకుప్పం నుంచి బయటపడి వచ్చారు. వీళ్ళను బ్రతకనివ్వకూడదు అంటే టైగర్ వెంటబడితే వాళ్ళిద్దరూ నీళ్ల మిషన్కు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. లైట్స్ ఆన్. నల్ల కాలువ ఎల్లయ్య అనబడే ఓ నిమ్న జాతీయుడు, 50 సంవత్సరాలుంటాయి. క్రైస్తవ మిషనరీలకి సంబంధించిన అచ్చమైన తెలుగు దళితుడు. అతని వేషధారణ, భాష, భూషణ గమ్మత్తుగా ఉంటాయి. చర్చి ఫాదరీలు అమెరికా నుంచి వచ్చి కోట్లు, చలిబనీళ్ళు ముందుగా చేజిక్కించుకొని నల్లదొర గెటప్పులో వచ్చిరాని ఇంగ్లీషు సెటప్పులో మాట్లాడుతుంటాడు. అతనిప్పుడు బాదరకుప్పంలో మంటల నుంచి బయటకు వచ్చిన యువతీ యువకులు మగువ చంద్రమ్మ, కనకధార దేవరాజుల ఇంటికి వచ్చాడు. నిజానికి వాళ్ళకి ఇతనికి ఏ సంబంధము ఉన్నట్టు కనబడదు. కానీ ఎల్లయ్య మాత్రం తన సహజ వ్యక్తిత్వ ధోరణిలో కలుపుకొని మాట్లాడతాడు. ఎప్పటి రంగస్థలం. కనకధార దేవరాజు ఇల్లు. లోపలికి హుందాగా క్రిస్టియన్ పాట పాడుతూ ఎంటర్ అయ్యాడు నల్ల కాలువ ఎల్లయ్య. ఎల్లయ్య, హలో డార్లింగ్, మాట మురిపిస్తావు మరిపిస్తావు, దరికొస్తే గొడవ, హలో పెడతాన్, బస్కీల్ తీస్తా, అమ్మా 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 అనగానే లోపల నుంచి చంద్రమ్మ ఎంటర్ అయ్యింది. ఆమె చేతిలో రూపాయి నోటు ఉంది. ఎల్లయ్య, గుడ్ మార్నింగ్. చంద్రమ్మ, ఇంట్లో బియ్యం లేవు, ఈ రూపాయి తీసుకుని వెళ్ళండి అని ఇచ్చి తిరిగి వెళ్ళిపోయింది. షాక్. ఎల్లయ్య, హలో హలో ఆగంది. ఎల్లయ్య, ఓ మదర్, నేను ఎలా కనిపిస్తున్నాను మీకు? తేరిపారా చూసింది చంద్రమ్మ. ఎవరు మీరు? ఎల్లయ్య, నేనే, తెలీదా మీకు? సోనియా గాంధీ అక్కయ్య గారి చుట్టాన్ని, రాజీవ్ గాంధీ గారి బావమరిదిని, ఎన్కేఎల్ లయ్యా. మై నేమ్ ఈజ్ ఎన్కేఎల్ యా. చంద్రమ్మ పేరు? ఎల్లయ్య, గమ్మత్తుగా ఉంది కదా. ఎన్కేఎల్ యా. నాది ఈ దేశమే, ఈ రాష్ట్రమే, మాట్లాడితే ఈ జిల్లాయే. కానీ విదేశాలలో దేవుని బిడ్డలు చాలా తొందరగా గుర్తించి అక్కడి నుంచి నిధులు, బట్టలు, మందులు పంపించడానికి వీలుగా మా మేనమామ జకరయ్య జోకర్ అని పేరు మార్చుకున్నాడు. మా పెదనాన్న సమ్మయ్య శామ్యూల్ అని పేరు మార్చుకున్నాడు. నేను వాళ్ళకంటే 2 సార్లు పరిశుద్ధ గ్రంథం చదివి నల్ల కాలువ ఎల్లయ్య అని పేరు తుడిచేసి ఎన్కేఎల్ యా అని మార్చుకున్నాను. నా తెలివికి నీవు మిక్కిలి భయంకరంగా సంతోషించవలెను. చంద్రమ్మ, ఎంతకీ మీరు? ఎల్లయ్య, ఇది ఇల్లేనా? చంద్రమ్మ, ఏం అలా కనిపించడం లేదా? ఎల్లయ్య, నా ఉద్దేశ్యము కనకధారల దేవరాజు అనబడే దేవుడి బిడ్డడు నివాసముండే గృహమేనా? చంద్రమ్మ, అవును. ఎల్లయ్య, నీవు అతని సహచరుడి కనకధారుల చంద్రమ్మవేనా? చంద్రమ్మ, అవును. కానీ నా పేరు కనకధారుల చంద్రమ్మ కాదు, మగువ చంద్రమ్మ. ఎల్లయ్య, మగువ చంద్రమ్మవా? మగువ అనే ఇంటి పేరున్న వాళ్ళు మా కులంలో లేరే. చంద్రమ్మ, మా కులం వేరే. ఎల్లయ్య, అదేంటి? అటునైన బిడ్డ, ఈ ఇంటి నెంబరు 36 కాదా? నువ్వు కనకధార దేవరాజు సతీమణివి కావా? చంద్రమ్మ, అవును. ఆయ భార్యనే. ఎల్లయ్య, మరి ఆ మాట చెప్పదే, కోడలా? చంద్రమ్మ, కోడలానా? ఎల్లయ్య, అవును. దేవరాజు ఎవరనుకున్నావు? మా పల్లెకి, మా కులానికి, మా కుటుంబానికి చెందినవాడే.
వాడికి నేను మామ వరుస అవుతాను. చంద్రమ్మ: మామ. ఎల్లయ్య: అవును, అన్నీ బాగుంటే పిల్లనిచ్చిన మామయ్యని అయ్యేవాడిని. కానీ మా దేవరాజు ఎచ్చులకు పోయి బాదరకుప్పంలో కులం కాని కులానికి, మా దిగువ కులానికి చెందిన నిన్ను పెండ్లి చేసుకుంటాడు. ఆమెనే. చంద్రమ్మ: ఎంతకీ మీకేం కావాలి? ఎల్లయ్య: కొంచెం మంచింగు, కొంచెం వాటరింగు కావాలి. షాక్: ఏందమ్మా అట్లా చూస్తావు? మా వాడు నువ్వు కలిసి మందు కొట్టరా? ఆ మందులోకి మంచినీళ్ళు, మంచి గేదె మాంసము ఇస్తే మందు ద్రాక్షరసం తీసుకొని ఆ తర్వాత వచ్చిన పని చెబుతాను. ఏంటలా లుకింగ్ ఇస్తున్నావు? మాంసం లేదా? పోని కోడి, పోని చేప, పోని ఎండువెయ్య, ఉప్పు చేప. అది లేకపోతే చెప్పు. ఏమీ లేని మీ గృహ స్వస్థత కోసం ప్రార్థన చేసి ఈ మందుని ఇలాగే సేవిస్తాను. చంద్రమ్మ: ఆయన ఇంట్లో లేరు. ఎల్లయ్య: లేని టైం చూసుకునే వచ్చాను. మందు తాగేసి కోడలా, ఇక ఇప్పుడు నేను వచ్చిన సంగతి చెబుతాను. వెనక ముందు ఆలోచించకుండా నా అల్లుడు కనకధార దేవరాజు మా దిగువ కులం దానినైన నిన్ను నలుగురి ముందర బడాయి కోసం తాళి కట్టాడు. చంద్రమ్మ: ఓహో. ఎల్లయ్య: ఓహో అంటావేంటి? అసలు మీరెవరు, మేమెవరం? చంద్రమ్మ: మనుషులం కామా? ఎల్లయ్య: ఆ మాత్రం నాకు తెలుసు, కానీ మేము ఎక్కువ వాళ్ళం, మీరు తక్కువ వాళ్ళు. చంద్రమ్మ: అలాగా? ఎల్లయ్య: అలాగా అంటావేంటి? ఈ ప్రపంచకంలో మీకు ఎవరన్నా కులశత్రువులు ఉన్నారంటే అది మీరే, మీ జాతే. మీ గూడెలు వేరు, మా పల్లెలు వేరు. మీ బావులు వేరు, మా బావులు వేరు. మీ వృత్తులు వేరు, మా వృత్తులు వేరు. మీరు దొరలకి ఆసాములకి చెప్పులు కుట్టేవాళ్ళు. చంద్రమ్మ: మీరు ఆ చెప్పుల్ని తుడిచేసి తల మీద మోసేవాళ్ళు. మనకి పెద్ద తేడా లేదులే బాబాయ్ గారు. ఎల్లయ్య: అవుననుకో, కాకి రెట్టనైనా భరిస్తాం కానీ మీ కులాన్ని మాత్రం సహించం. చంద్రమ్మ: సరే, మీరు ఏ పల్లె నల్లకాకులైతే నాకేం కానీ వచ్చిన కారణం చెప్పలేదు. ఎల్లయ్య: వస్తున్నా మ్యాటరు అక్కడికే తెస్తున్నా. శూద్రుల్లో అతి శూద్రులు ఉన్నట్టు పంచముల్లో అతి పంచములు మీరు. అయినా మా వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడంటే కారణం నాకు మాత్రమే అని చెప్పాడు. చంద్రమ్మ: ఆహా, మీకు మాత్రమే చెప్పాడా? అంతలో దేవరాజు ఎస్ఐ డ్రెస్లో వచ్చాడు. అవును, నాకే చెప్పాడు. ఎందుకు చేసుకున్నావు అల్లుడు అంటే, మామ, నేను దాన్ని పెళ్లి చేసుకున్నాను అంటే కారణం నేను పోలీస్ ఆఫీసర్ని, అది నల్లకోట చదువుకున్న లాయరు. కాబట్టి మన కులాల్ని, మన చర్చీలకి, మన జాతికి సంబంధించిన కేసులు నేను పట్టుకుంటానా, అది వాదిస్తుంది అన్నాడు. అదిగో అక్కడే నేను పడిపోయాను. మా రోజీ కూడా అలాగేలే బావా అని ఊరుకుంది. లేకపోతే నీ వెంటపడి నిన్ను నీ ఇంట్లోంచి తరిమేసి తను నీ ప్లేస్లోకి వచ్చేసేది. రియాక్షన్స్. చంద్రమ్మ: బాగుంది. ఎల్లయ్య: అదే మరి, ఆ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఇండియాతోనే నువ్వు ఈ ఇంటికి ఇల్లాలివయ్యావు. నా కూతురు గౌరీ గర్ల్ ఫ్రెండ్గానే మిగిలిపోయింది. క్లబ్బులని బార్లకి మాత్రమే పరిమితం అయిపోయింది. చంద్రమ్మ: అయితే బాబాయ్, రోజీ ఆయన బాగా సన్నిహితంగా ఉంటారా? ఎల్లయ్య: సన్నిహితమా? అసలు మా కులం వాళ్ళు మా అమ్మాయినేగా వాడికి మిసెస్ అనుకుంటారు అంటూ యథాలాపంగా తిరిగి దేవరాజును చూసి, ఇతనెవరు? చంద్రమ్మ: నాకు తెలీదు. ఎల్లయ్య: నీకు తెలీదా? మా అల్లుడు గారు ఇంట్లో లేరయ్యా, వచ్చిన తర్వాత రా. ఇదేమీ పట్టకుండా సీరియస్గా దేవరాజు: ఏయ్, ఎవడ్రా నువ్వు? పో ఇక్కడి నుంచి. ఎల్లయ్య: ఎవడ్రా నువ్వు అంటావా? నువ్వు నేనెవరో తెలుసా? కనకధార దేవరాజుగాడి మేనమాముని.
ఈ ఇంటికి పెద్దని. దేవరాజు నోరు మొయ్. ఎల్లయ్య అన్నావు. అబ్బో అమ్మాయి, అబ్బాయికి ఫోన్ చెయ్యి. నీకు తెలియదు వీడెవడో అగ్రకులస్థుడిలా ఉన్నాడు. అల్లుడికి ఫోన్ చెయ్యి, పిలిపించు. చంద్రమ్మ ఫోన్ చేయడం ఎందుకు బాబాయ్, ఇక్కడే ఉన్నారుగా. ఎల్లయ్య ఇక్కడేనా? ఎక్కడ అల్లుడు? అల్లుడు. చంద్రమ్మ ఎదురుగా. షాక్. ఎల్లయ్య ఎదురుగానా? అంటే ఈయనేనా? ఈ ఆయనేనా మీ ఆయన? ఓహోహో అల్లుడు, ఎంత పెరిగిపోయావురా, గుర్తుపట్టనే లేదు నిన్ను. మనది ఒకే దళం కాదు, ఒకే దేశం కాదు, ఒకే రాష్ట్రం కాదు, ఒక జిల్లా కాదు, ఒకే కులం. దేవరాజు కులం పేరెత్తితే కుత్తుక కోస్తాను. చంద్రమ్మ ఆగండి, మీరు ఆగండి. భయపడిపోయి బాబాయ్ ఏం కావాలి మీకు? ఎల్లయ్య ముందు ఆ మీసాలు కిందకు దించమను. ఒరేయ్ అబ్బయ్య, మనం ఒక్కటి. నీకు తెలక్కపోవచ్చు కానీ చరిత్ర అంతా నాకు తెలుసు. ఆ మాటకొస్తే మన జాతి చరిత్ర అంతా తెలిసినోణ్ణి, మూల పురుషుడు అంతటోణ్ణి. నన్ను తక్కువ చేయమాక. చంద్రమ్మ నీకు ఏం కావాలి బాబాయ్? ఎల్లయ్య అదేరా దేవరాజు, ఈ మధ్యన ఆ పాలుగాడు లేడు, ఆడు నన్ను అడ్డం పెట్టుకొని అంత పెద్ద చర్చికి ఆ దేశం నుంచి డాలర్ డబ్బులు తెప్పించుకున్నాడు. నేను అట్టాగే ఆడిలాగే ఒక చర్చి, మన మిషనరీ స్కూలు, ఒక అనాథ ఆశ్రమం పెట్టి డాలర్ డబ్బులు సంపాదించాలనుకుంటున్నా. ఎవరో చెప్పారు, మీ ఇద్దరూ, ఒకరు పోలీసు ఒకరు వకీలు కదా, ఇద్దరూ కలిసి నేను తెచ్చిన ఫోటోల మీద సంతకాలు పెడితే ఆ దేశం నుంచి డాలర్ డబ్బులు వస్తాయని ఆశపడి ఈడకొచ్చా. అలాగనక మీరు చెయ్యలేదనుకో మరి జరిగే పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. దేవరాజు ఏముంటాయి అతి భయంకరంగా ఏముంటాయి? ఎల్లయ్య ఏముంటాయంటే కులంగాని కులపిల్లని చేసుకున్నందుకు నిన్ను కులం నుంచి వెలేస్తాం. మీ ఇద్దరి గురించి ఆ కులం మీద ఎంటబడి దాడి చేస్తాం. ఎక్కడ మన వాళ్ళు, ఎక్కడ వాళ్ళ వాళ్ళు ఉన్నా విడదీసి పారేస్తాం. దేవరాజు ఎవర్రా నీకు ఈ మాటలు చెప్పిన వాళ్ళు? చెప్పు, లేదా చంపేస్తాను చెప్పు అని కలియబడ్డాడు. విడదీస్తూ చంద్రమ్మ మనం కలిసి ఉండడం ఇష్టం లేని వాళ్ళు చెబుతారు. ఇంకెవరు చెబుతారు? మనం విడిపోతే ఆనందించే వాళ్ళు చెప్పి పంపించి ఉంటారు. సానుభూతిగా ఎల్లయ్యతో బాబాయ్ మనమంతా ఎవరం? వివరంగా చూస్తే ఒకే గొంగటిలో వెంట్రుకలం కాదు, మనందరం ఊరి చివరి గుడిసెల్లోని మూగజీవులం కాదా? మనలో మనకి తగులు పెట్టాలని, మనల్ని విడదీయాలని, మన బలహీనతల్ని అడ్డుపెట్టుకుని పెద్ద కులాలు అనుకుంటున్న వాళ్ళు కుట్ర పన్ని ఆడుతున్న ఏ రంగం ఇది అని అర్థం చేసుకోకపోతే ఎలా? తప్పు కదూ. దేవరాజు వెళ్ళు, ఎంతైనా నువ్వు కూడా కూటికి లేని వాడివి అనే జాలితో వదిలిపెడుతున్నాను. నిన్ను పంపిన వాడితో చెప్పు, రేయ్ ఏ జాతిలో నువ్వు చిచ్చు పెట్టి ఆనందించాలి అనుకుంటున్నావో ఆ జాతులు ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నాయి. మాది బాదరకుప్పం మంటల్లో ఏకమైన బంధం. మాది చుండూరు, కారంచేడు గ్రామాలలో దళిత వీరుల రవంతో పునీతమైన బంధం. మేం విడిపోం, కలిసే ఉంటాం. చంద్రమ్మ ఇదిగో నా కడుపులో పెరుగుతున్న బిడ్డ సాక్షిగా చెబుతున్నాను. ఆ జాతి ఈ జాతి కలిసి అన్ని కడగొట్టు జాతులను కలుపుకొని ఎర్రకోట మీద దళిత జెండాని ఎగరవేసే రోజు కోసమే మేం పెళ్లి చేసుకున్నాం అని చెప్పు. వెళ్ళు ఎల్లయ్య. చెబుతాను. నేనెందుకు చెప్పను? నా కొడుకు, ఈడమ్మ, ఈడి అక్క, ఈడి ఆలి, వాడి పని చెబుతా. అల్లుడు కొంచెం డబ్బులు ఇప్పిస్తే మందు తాగు మరీ ఏ రంగం ఆడతాను. దేవరాజు ఇదిగో తీసుకువెళ్ళు, వాడి చొక్కా పుచ్చుకుని అని డబ్బులు ఇచ్చాడు.
అంతే. ఎల్లయ్య రేయ్ అంటూ పరుగులు తీశాడు. ఓబీలో రేయ్ దుర్గం పెదవెంకయ్య అంటూ అతను అరిచిన అరుపుకి రంగస్థలం వణికి అతని దగ్గరకు దుర్గం వెంకయ్యని చేర్చింది. వెంటనే వెంకయ్య చొక్కా పుచ్చుకున్నాడు. షాక్. బాగా తాగి ఉన్న ఎల్లయ్య, ఒరేయ్ వెంకయ్య, నీ అమ్మ నీ ఎక్క నీ యాలి, అరే ఇది బాదరకుప్పం మంటల్లో ఏకమైన జంటరా. ఇది చుండూరు కారంచేడు అమ్మ సముద్రంలో ఒలికిన దళిత వీరుల రక్తంతో పునీతమైన జంట. నువ్వు మమ్మల్ని విడదీస్తావా? ఖబర్దార్. అంతే. వెంకయ్యలో కోపం ఉప్పెనలా పొంగుకొచ్చింది. తీవ్రమైన కోపంతో వెంకయ్య రేయ్ నిన్ను చంపేస్తాను అని గొంతు పుచ్చుకున్నాడు. టైగర్ టైగర్ ఎక్కడ చచ్చావే అంటుండగా టైగర్ బయట నుంచి దెబ్బతిన్న బెబ్బులులాగా అనారోగ్యం పాలైన కుక్కలాగా కోయి కోయిమంటూ మూలుగుతూ లోపలికి వచ్చింది. దానితో పాటు ఓ వ్యక్తి కూడా వచ్చాడు. అతన్ని చూడగానే ఎల్లయ్యకి ధైర్యం వచ్చింది. ఇంతలో కుక్క ఎవరైనా కొడతారేమోనన్నట్టు తోక ముడుచుకొని మరీ ఇల్లంతా కలియదిరిగింది. ఎల్లయ్య రేయ్ నారాయణ, నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు? అమ్మగారితో చెప్పు, నన్ను వదలమని చెప్పు. వెంకయ్య ఏమైందిరా టైగర్, ఎందుకలా అయిపోయావు? టైగర్ మూలిగింది. చెప్పు, నోరు విప్పు అంటూ అతను వెనుక వచ్చిన టైగరు అయ్యగారు. ఎల్లయ్య అమ్మని, ఒరేయ్ నారాయణ, ఈడ కుక్కలతో కూడా మాట్లాడిస్తున్నారా? నారాయణ ఆయనకి అన్ని విద్యలు వచ్చు, అందుకేగా అంత నాయకుడయ్యాడు. వెంకయ్య చెప్పు టైగర్. టైగర్ వాయగొట్టారు అయ్యగారు, నడుములు విరగ్గొట్టారు. మీరు రాజ్యం ఏలుతుండగానే మీ ప్రభుత్వంలోనే మీ తర్వాత మీ అంతటి వాణ్ణి నన్ను ఈక్కి ఈక తోకకి తోక లాగి నాకు రేబిస్ వ్యాధి పుట్టించారు. నువ్వు చెప్పరా నారాయణ కోపంగా. వెంకయ్య ఎవరు చెప్పించారా? టైగర్ ఎవరేంటి, ఊరి చివరి గుడిసెలో ఉన్న మీరు గెలిచినంత మెజారిటీతో గెలుస్తానని, మీలాగే పేరు తెచ్చుకుంటానని మీరు నాకు ఈరతిలకం దిద్ది టికెట్ ఇప్పించి ఉప ఎన్నికల్లో నిలబెడితే ఆ ఎగవలు సోదిలోకి లేకుండా నన్ను ఓడించారు. అంతేకాదు, ఇది వరకు కరణాలు మునసబుల్ని గుప్పెట్లో పెట్టుకొని భూస్వామిగా చలామణి అయ్యేవాణ్ణి. రైతుల ధాన్యాన్ని కాటా పెట్టి గిట్టుబాటు ధరలకి గవర్నమెంట్కు అప్పగించేవాడిని. కర్ణం మునసబుల్ని నువ్వు పీకేశావు, ఆ భూస్వామిగిరి పోయింది. నా కాటా తప్పుడు కాటా అని నేను జనాల్ని మోసం చేస్తున్నానని వాళ్ళు అడ్డం తిరిగారు. నారాయణ అవునండి, చీకట్లో అయ్యగారిని దబా దిబి అంటూ చితకబాదారు. వెంకయ్య ఎవర్రా ఆ వెధవలు, ఎవరికిరా అన్ని నల్లగుండెలు? టైగర్ నల్లనాయాళ్లే స్వామి, పల్లకి మోసేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు కొత్తగా ఎర్రదొండుతో చేతులు కలిపారు. ఆ ఏరియా అంతా గగ్గోలుగా ఉంది. మన వర్గం వాళ్ళని బ్రతకనివ్వడం లేదు. వెంకయ్య ఎర్రదొండ, ఆ ఏరియాలకు కూడా ఎర్రదొండు వచ్చిందంట్రా? ఎల్లయ్య అవునండి, ఈ మధ్యనే అప్పుడెప్పుడో 2 ఏళ్ల నాడే మా ఏరియాలో జెండాలు నాటి సంఘం పెట్టారు. వాళ్ళు ఈ మధ్య తెగ వాగుతున్నారు. వాళ్ళకి మా దిగువ గూడెం వాళ్ళు లేరు, ఆ గోడవతల ఎత్తుగా ఉంది. నారాయణ మన టైగర్ గారి దగ్గరున్న కాటా చెల్లదంట, వాళ్ళు వేరే కాటా పెట్టారు. వెంకయ్య చిచ్చి చచ్చిపోకూడదురా వెధవా. టైగర్ తమరు చంపడం నేర్పారు కానీ చావడం ఎక్కడ నేర్పారు అయ్యగారు? వెంకయ్య అంతేనా అయితే చంపు. టైగర్ ఎవరిని? ఎల్లయ్య ఇంకెవరిని? మా దిగువ గూడెం వాళ్ళని. వెంకయ్య చిచ్చి, ఇదిగో ఈ పల్లె వాళ్ళని చంపాలి, వాళ్ళు చంపారని కేసు పెట్టి జైళ్ళకు పంపాలి. ఎల్లయ్య ఇదేదో బాగానే ఉందండి, కానీ ఈ పల్లె వాళ్ళని చంపాలన్నారు ఎవరిని?
వెంకయ్య: ఇంకెవరినిరా, మీ వాళ్ళనే. ఎల్లయ్య: ఓ జీసస్. ఎల్లయ్య: ఓ జీసస్, పరలోకమందున్న ప్రభువా, నీ రోడ్డు మారొచ్చుగాక. ఆమెన్. దైవ సమానుడు నన్ను వదిలేయండి అని పారిపోయాడు. నారాయణ: రేయ్ ఎల్లయ్య, ఎల్లయ్య అంతే. వెంకయ్య నారాయణను పట్టుకొని టైగర్ మీదకు విసిరాడు. టైగర్ వాడిని కింద పడేసి పోరాడి వాడి పీక కొరికి చంపేసింది. లైట్స్ ఆఫ్. లైట్స్ ఆన్ అయ్యేసరికి రంగస్థలం మీద భీమారావు, 7 ఏళ్ల గబ్బిలంగాడు, వాడి తండ్రి దేవరాజు, తల్లి మగువ చంద్రమ్మ ఉన్నారు. ఆ వయసులో కూడా భీముడు అంటే భీమారావు అత్యంత ఉత్సాహంతో జానపద గీతం పాడుతుంటే గబ్బిలంగాడు అంతకంటే ఉత్సాహంతో డప్పు కొడుతూ కోరస్ పాడుతున్నాడు. దేవరాజు ఆనందంగా అనుభవిస్తున్నాడు. చంద్రమ్మ లోపల నుంచి అక్షింతలతో వచ్చింది. భీముడు: ఓరోరి హనుమన్న, నా చిన్ని ఏమనుమన్న, సీత చెరలోకి పోయి 7 నెలల దినమాయే, సీత సంగతులు మాకు తెలిపించరా అనుకున్నా. ఉంగరపు హనుమన్న ఉర్తగోపం ఎగబారి 12 ఆమడలు పారజూసే, హనుమన్న రామ, రాముల చేతిది సిరిముద్దటొంగరము చేతికిది రామ, 7 సముద్రాలు ఏకమై ఏదంగా లంఘించి పరిగించి లంకలో పడదొరికి, లంకలో పడదుంకి లంకినీని పడగొట్టి, ఆడెతినే ఈడెతిరే అమ్మవారే లేదు, ఆడెతికి ఈడెతికి ఆ కాళ్ళ నొరుగున అమ్మవారిని పొడగసని హనుమన్న, రాముల చేతిది సిరిముద్దుటుంగరము సీతమ్మకిచ్చే రామ ఓరి హనుమన్న. పాట ఒక ఊపు వచ్చేసరికి కుర్రాడి అభినయానికి అందరూ ముచ్చటపడి చప్పట్లు కొట్టారు. భీముడితో చంద్రమ్మ: బాబా బాబా, ఇక చాలే బాబా, ఆయాసం వస్తుంది. అరే, గుండె తిరగబడిపోతుంది. ఏ గీతక్క, ఆగు, ఆగమంటుంటే. ఏ గౌతమ్, ఆగు, ఆగమంటుంటే. ఆగాడు. భార్యతో దేవరాజు: అవును, నువ్వేంటోయ్, వాడి పేరు గబ్బిలంగాడైతే గౌతమ్ అని పిలుస్తావు. భీముడు వాడికి పెట్టిన పేరు గబ్బిలమే. చంద్రమ్మ: కానీ నాకెందుకో ఆ గబ్బిలం అనే పేరు నచ్చదు. వాడిని గౌతమ్ అని పిలిస్తేనే బాగుంటుంది. గబ్బిలం: ఓయ్ ఓయ్, వింటున్నావా తాత? మా అమ్మ చెబుతున్నది, నాన్నకి కాదు నీకే. ఇక నుంచి నువ్వు నన్ను గబ్బిలంగాడు అని పిలవకూడదు అని పక్క నుంచి చెబుతోంది. నీ అమ్మ, ఈ చదువుకున్నోళ్ళ మాటలన్నీ ఎప్పుడూ వంకరగానే ఉంటాయి. భీముడు: మీ అమ్మ సంగతి సరేలే ఓయ్, నీ సంగతి చెప్పు. నీకు గౌతముడని పిలిస్తే ఇష్టమా, గబ్బిలంగాడు అని పిలిస్తే ఇష్టమా? గబ్బిలం: గౌతమ్ అంటే క్లాస్ అయిపోయింది కదా, నాకు మాస్ అంటేనే ఇష్టం. గబ్బిలంగాడు. పైగా నీ పేరు గబ్బిలం, నా పేరు గబ్బిలం. తొందరలో నువ్వు చచ్చిపోతావుగా, అప్పుడు ఇక నేనే గబ్బిలంగాడిని. నాకు తెలుసులే నీ తెలివి, అందుకే నీ పేరు నాకు పెట్టావు, చచ్చిపోయి చరిత్రకు ఎక్కేయాలని. దేవరాజు: ఏయ్ బాబు, ఏమిటా మాటలు? పెద్దవాళ్ళని అలా మాట్లాడవచ్చా? భీమారావు: వాడు చిన్నప్పటి నుంచి అంతే, ఎక్కడైనా ఎప్పుడైనా కొండ బద్దలు కొట్టినట్టే కొట్టేస్తాడు. చంద్రమ్మ: బాబు, గబ్బిలం అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? భీముడు: నరుని కష్టపెట్టి నారాయణికి గొలిచి ధర్మశిలు ఉన్న ధరణి మీద కాలు మోపలేక గబ్బిలం ఒక్కటే చలన యుగలి దివికి సాచి నడిచింది. రియాక్షన్స్: మృగపక్షిత్వ విచిత్ర ధర్మములు మూర్తినే దాల్చి ఉన్నట్టి నీ మొగమున్ చూడదు లోకం, అట్టి శ్మశానంబుల్ పాత పట్టింపులున్ తగ నీ పేదకు రమ్మను. గబ్బిలపు దానా, నాదు స్వాంతంబులో దిగాలుబడి పినాకపాణికొక సందేశమునందింతువా అన్నాడు జాషువా. రియాక్షన్స్: గబ్బిలం నిషేధించబడిన పక్షి, దళితుడు నిషేధించబడిన మనిషి.
గబ్బిలాన్ని శివాలయంలోకి ప్రవేశించకుండా ఆపగలరా? శివలింగాన్ని చెక్కిన దళితుడు దేవాలయ ప్రవేశానికి పనికిరాడా? ఇంతే. ఇందులో ఎంత గూఢార్థం ఉందో, నేను గబ్బిలాన్ని ఇష్టపడడంలో అంత స్వార్థం ఉంది. దేవరాజు: ఏమో బాబా, ఈ దేశంలో పుట్టి కూడా శిలువ తప్ప శివుడెవరో, శివాలయాలు ఎలా ఉంటాయో తెలియని వాళ్ళు. సమీకరించు, అధ్యయనం చెయ్యి, పోరాడు అనే సూత్రాన్ని చెప్పిన నువ్వే మాకు దేవుడివి. నా బిడ్డ వీడు మా కలల ఫలం, 2 జాతుల ఆశల కిరణం. ఆశీర్వదించండి, వీడు మీ అధీనంలోనే పెరగాలి. చంద్రమ్మతో భీముడు: ఏమ్మా, నీ ఇంటాయన అడగకుండానే వర ఇచ్చేస్తున్నాడు, మాట తప్పకూడదు. వాడు నా అధీనంలోనే పెరగాలి. చంద్రమ్మ: తప్పకుండా బాబా, ఏం చేస్తారు వీడిని? దేవరాజు: నన్ను మించిన పోలీస్ ఆఫీసర్ని చెయ్యండి. భీమారావు: ఊహం. చంద్రమ్మ: నాలాగా లాయర్ని చెయ్యండి. భీముడు: ఊహం, వాడినే అడగండి. పెద్దయ్యాక ఏమవుతావురా? పోలీసువా, లాయర్వా? గబ్బిలం: ఎహే, దీని యొక్క పోలీసునైతే మీసాలు కొట్టి మంత్రులకు నమస్కారాలు కొట్టాలి, లాయర్నైతే కారు గోడలకి అబద్ధాలపు సున్నం వెయ్యాలి. ఈ గబ్బిలంగాడు గుబ్బియారయ్య అంత నటుడవుతాడు. ఏం తాత? దేవరాజు: నటుడా? చంద్రమ్మ: నటుడా? భీముడు: అవునరా, వీడిని నలుగురు మెచ్చుకునే నటుణ్ణే చేస్తాను. ఆనాడు భారత మాలవాసుల నటనల గాలి కొదిలిపెట్టి భరతనాట్య శాస్త్రాన్ని మాత్రమే అధ్యయనం చేసిన అభినవ నటరాజులు ఆ తర్వాత విదేశీ నట శిక్షణలో పడిపోయి ఆ దేశాల్లో వాళ్ళు ఏ నాటకం ప్రదర్శనమో అదే నాటకం అనుకున్నారు. అక్కడి వాళ్ళు ఏ మీసాలు పెంచితే అంతే అవే మీసాలు ఇక్కడ కూడా కత్తిరించి అదే నటన అనుకున్నారు. అబ్జర్వేషన్, ఇమాజినేషన్, కాన్సన్ట్రేషన్, ఫీలింగ్ ఆఫ్ ట్రూత్, రిలాక్సేషన్, ఎమోషన్, మెమరీ అంటూ 6 పదాలను పట్టుకో, అదే యాక్టర్ ప్రిపరేషన్ అని అనుకో. అమాయక నటన శిక్షకులారా, 6 దివారాత్రులు ఏకధాటిగా పురాణం చెప్పగలిగిన యానాదుల చిందు భాగవతం కంటే నటన ఎక్కువైందా? నా పగటి వేషగాడిని మించిన అరదళపు ఆహార్యాల కన్నా అందమైన రంగులే విదేశాల్లో ఉన్నాయా? వీడిని మారుమూల నృత్యగాడిని చేస్తే వీడిని ఆంధ్ర నాట్య పేరుని కళాకారుడిగా తీర్చిదిద్దుతా. బయలాట, తోలుబొమ్మలాట, తెలుగు జానపద కళా వైభవానికి నగిషీలు రంగులద్దుతా. వెన్న దొంగిలించిన చిన్ని కృష్ణుడిగా కాదు, పేడ ముద్దలు పిసికే పసె పాలిగాడి బ్రతుక్కి అద్దాన్ని చేస్తా. అక్షింతలు వేస్తూ బతకరా గబ్బిలంగాడ, నీ జాతి ఆయుష్ అంతా పోసుకుని దేవతలకే తాత జాంబవంతుడిలాగా బతకరా. గబ్బిలం: శభాష్ నీ అమ్మ, అందుకేరా నువ్వు నాకు తాతయ్యయ్యావు. అంతే. ఎందుకో మనస్సు పగిలిపోయి చంద్రమ్మ బావురుమన్నది. దేవరాజు: ఏయ్ చంద్ర, ఎందుకు ఏడుస్తున్నావు? చంద్రమ్మ: పెళ్ళయి ఇన్ని సంవత్సరాలయ్యింది, ఒక్కరు కూడా బంధువులనే వాళ్ళ దగ్గరికి చేరనివ్వలేదు. ఆ తరపు వాళ్ళు ఈ తరపు వాళ్ళని పేరు పేరున బొట్టు పెట్టి బిడ్డని ఆశీర్వదించమని చెప్పి వచ్చాను, ఏ ఒక్కరూ రాలేదు. దేవరాజు: మనం గుడిలో దేవుళ్ళం కాదు, వాళ్ళు వస్తారని ఎదురు చూడకుండా మనమే గూడేలకు వెళ్ళాలి. వాళ్ళ బరువుల్ని మనం పంచుకుని ఓదార్చాలి. ఆ ధర్మం గాలిలో ఉండకూడదు, ఆచరణలో ఉండాలి. గబ్బిలం: తాత, మనం దేవుడి మెట్ల జాతరకు వెళ్ళాలి, పద. ఈ సాయంత్రం నా కథ ఉందిగా అక్కడ. అమ్మా, కథమ్మా, కొత్త కథ చెబుతున్నా. రాత్రికి దేవుడి మెట్టకు వస్తావా? నేను స్టేజీ ఎక్కితే పెద్ద పెద్ద మీసాల ఆసాములంతా బెంబేలెత్తిపోవాల. చంద్రమ్మ: ఏం కథ చెబుతావురా? భీమారావు: చెప్పబోయ్, మీ అమ్మ వింటదంట. ఏం కథ చెప్పబోతున్నావు? పాట అందుకున్నాడు గబ్బిలం.
చిన్నోడా నల్ల చిన్నోడా తై తందాన తాన తందనాన అని కోరస్. చిన్నోడి కథలకి సిరునవ్వితే నవ్వులు కోరస్. తందాన తాన తందనాన వచనం. హాయ్. కథలు వినడానికొచ్చిన మా వాళ్ళు కులం రాములోడికి దండాలు దండాలు, మాదిగ సుబ్బులోడికి దండాలు దండాలు. దేవరాజు. రేయ్, అక్కడికి వచ్చేది పెద్ద కులాల వాళ్ళు, వాళ్ళకి ముందు దండాలు పెట్టాలి. తల వెంట్రుకలు చూపిస్తూ గబ్బిలం. ఈడికి పట్టింది ఇన్నేళ్ళు, వాళ్ళంతా చెప్పారుగా, నేను మాత్రం వీళ్ళకే దండాలు చెబుతా. ఏం తాత? భీముడు. శబ్బాసు. చంద్రమ్మ. నువ్విలా పెడసరంగా ఉంటే కొట్టి పంపిస్తారు. గబ్బిలం. వాళ్ళు కొడితే నేను ఊరుకుంటానా? జేబులో గుడకరాళ్ళు తీసి వీటితో లాగి కొడతా, దెంకొస్తా. చంద్రమ్మ. అబ్బా, ఆ బూతులు ఆపరా. గబ్బిలం. నీకు తెలీదులేమ్మా, మన జాతికి బూతులే అలంకారాలు. ఏం తాత? దేవరాజు. సరే, కథ చెప్పు. లయబద్ధంగా కథ చెప్పడం ప్రారంభించాడు గబ్బిలం. అనగనగా కాకులు దూరని కారడవిలోకి కాలయముడి లాంటి బోయవాడొకడు వచ్చాడు. భీమారావు అడుగడుగో వచ్చాడు. అనగానే ఒకవైపు స్పాట్ లైటింగ్ పడింది. ఆ వెలుగులోకి దుర్గం పెదవెంకయ్య వేటగాడి వేషంలో ఎంటర్ అయ్యాడు. గబ్బిలం. చిలకలు, పిచికలు, పెట్టలు, పావురాళ్ళు కలిసిమెలిసి కాపురం ఉండే అడవులో రాబందు లాంటి వేటగాడొచ్చాడు. పక్షుల కోసం నేల మీద గింజలు చల్లుతున్నాడు. పక్షుల కోసం వల పన్నాడు. చల్లగా వచ్చిన దారిన వెళ్ళాడు. పాపం పుణ్యం తెలియని పక్షులు నేల మీద గింజలు చూసి రివ్వున వాలబోయాయి. అక్కడికి ఓ పెద్ద పక్షి చెబుతూనే ఉంది, కారడివిలో ధాన్యం గింజలు ఎందుకుంటాయిరా, ఇదేదో కుట్ర అన్నది. కానీ ఎవరూ పెద్దదాని శుద్ధుల్ని వినలేదు. అన్ని పక్షులు వచ్చి నేల మీద వాలాయి, వలలో చిక్కుకున్నాయి. పాపం పాపం పాపం, గిలగిలా వలలో గిలగిలా తన్నుకుంటున్నాయి. జాము గడిచింది, పొద్దుపోయింది, పక్షులు ఏడుస్తున్నాయి. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. చంద్రమ్మ. దేవుడొచ్చాడా? గబ్బిలం. వాడెందుకు వస్తాడు? గబ్బిలం వచ్చింది. చీకటి పక్షిని చూసి చేదరించుకున్నాయి. కానీ ఆ నల్లని పక్షే చల్లని దారి చూపించింది. పక్షులన్నీ కలిస్తే ఈ వల ఒక లెక్క. గుంజుకోవడం మాని రెక్కల పురివిప్పండి, వాడు పన్నిన వలతో సహా ఆకాశంలోకి ఎగిరిపోండి అన్నది. అన్నీ ఝోంపటక్ పక్షులదే విజయం. ఎలా ఉందమ్మా కదా? చంద్రమ్మ. చాలా బాగుంది. ఆ పక్షులం మనం గింజల చల్లే ఓట్లు వేసే వల పన్నినవాడు అధికారంలో కూర్చున్నవాడు. అందరూ చప్పట్లు కొట్టారు. గబ్బిలం. పడతావా? పద. చంద్రమ్మ. జాగ్రత్త నాన్న, దిష్టి తగిలేను. గబ్బిలం. దిష్టికే వీర దృష్టిగాని, నాకేం పర్లేదు. ఏయ్ ముసలోడా పద అని తీసుకువెళ్ళాడు. వాళ్ళు అలా వెళుతుండగానే వాళ్ళకు ఎదురుగా మాతంగి మహాలక్ష్మి, మల్లెల సీను వచ్చారు. మాతంగి. లచ్చిడి దిబ్బాదాం కంచి కామాక్షమ్మకు ఉయ్యాలో, ఎందరు కొడుకులు ఉయ్యాలో, ఎందరో లేరమ్మ ఉయ్యాలో, ఒక్కడే వీరుడు ఉయ్యాలో, లచ్చిడి దిబ్బ. వెళుతున్న గబ్బిలంగాడు కూడా ఈసారి ఆమెతో పాటు గెంతాడు. ఇద్దరు లచ్చిడి దిబ్బ ధా. గబ్బిలం. తాత, ఈ చిందు భలే బాగుంది. వీళ్ళు మనలాంటి నటులేనా? భీమారావు. అవును, కళలన్నీ అక్కడి నుంచే పుట్టుకొచ్చాయి మరి. గబ్బిలం. పద, టైం అవుతుంది అని ఇద్దరు వెళ్ళిపోయారు. మాతంగి మహాలక్ష్మి. ఏయ్ బిడ్డ, రేయ్ ఆగరా, ఆగు. ఓర్ని కాలం నాటి కంది గింజ, పెద్దల నాటి పెసర గింజ అన్నట్టు ఏమ్మా మగువ చంద్రమ్మ, ఆ వెళ్ళేవాడు నీ కొడుకేనా? నీ మొగుడి కొడుక? దేవరాజ్. ఇంతకీ ఈ అమ్మ ఎవరు? మగువ చంద్రమ్మ. మాకు కావలసిన ఆమె. మహాలక్ష్మి. కావలసిన ఆమె ఏంటి? వాళ్ళకి చుట్టుకున్న పాము అన్నట్టు ఆ దేవుడు నీ రాత బాగా రాసి ఉంటే ఇదిగో నిన్ను కట్టుకోవాల్సిన నీ మేనబావ
ఈ మల్లెల సీనుగాడికి స్వయాన అప్పజెల్లింది. మాతంగి మాలక్ష్మిని అని చెప్పు. ఇంతకీ ఈ పోలీసు ఆయన నీ మొగుడేగా? మొగుడే అయి ఉంటాడులే, అడుగు. అతను నాకు తెలియదు కానీ అతనికి నేను బాగా తెలుసుండాలి. ఏ జాతరలో చూసినా ఈ అమ్మూరు చిందేగా. పక్కూరి జాతరకు వచ్చావా? వచ్చాను, జాతరకు వచ్చాను. వస్తా. నాతో అమ్ముడు నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి అంటే నీ కొడుకు పుట్టినరోజు అని నువ్వు చెప్పిన వైనం గుర్తుకొచ్చి ఇటొచ్చాను. దేవరాజు: అబ్బో, ఎక్కడో ఎలుక చొచ్చిన వాసన. చంద్రమ్మ: ఇదిగో వదిన చేతిలో ఉన్న సంచి నుంచే. మాలక్ష్మి: అవును, నీకోసమే తెచ్చా. చంద్రమ్మ: ఉప్పు చేపలు తెచ్చావా వదిన? మాలక్ష్మి: లేదు, దిట్టమైన గేదె తోలు తెచ్చాను. చంద్రమ్మ: గేదె తోలా? మాలక్ష్మి: ఏంటట్టా సాగదీస్తున్నావు? కొండ వేరైతే కులం వేరైతుందా? ఆడపడుచువి, చూడ్డానికి వస్తున్నాను కదా అని నీకోసరమే తెచ్చా. లోపల పెట్టు. మీ ఆయనకి 2 జతల బిర్రు చెప్పులు కుట్టించు. కిర్రుమని శబ్దం చేస్తా ఉంటే అప్పుడు చెప్పు మన గొప్పదనం. మగో చంద్రమ్మ: అయ్యో, పిల్లాడు ఇప్పుడే బయటికి వెళ్ళాడు వదిన. మాతంగి: చూశాను. అయినా పిల్లాడిని ఆ పెద్దోడితో పంపావేంటి? వాడి స్నేహం అంత మంచిది కాదు. నేనొచ్చింది నీతోనూ మీ ఆయనతోనూ పనుండి వచ్చాను. చంద్రమ్మ: ఏమిటా పని? శ్రీనుతో. మాతంగి: చెప్పు, అన్నీ నాతోనే చెప్పిస్తావే? శ్రీను: నువ్వు చెబుతానన్నావుగా. మాతంగి: ఈ చదువుకున్న వాళ్ళతో ఇవే తిప్పలు. చల్లకి వచ్చి ముంత దాస్తారు కదా. ఉన్నట్టుండి ఉలిక్కి పడుతూ, అమ్మో ఇదేంటమ్మా, ఎంత ఉలికిపాటు చేస్తుంది, అమ్మో ఉగ్రం వచ్చేస్తుంది అంటూ వెక్కిళ్ళు వెక్కుతూ ఊగిపోతుంది. దేవరాజు: ఉగ్రం ఏమిటి? చంద్రమ్మ: పూనకంలో లయబద్ధంగా. మాతంగి: కులం కాదు, తలం కాదు, కుర్రవాళ్ళ పిల్ల దయ్యమై పుట్టిందంట. తనేమా తత్తానం, తెల్లానా. కులమింటి కోతి అయినా నేలని తలసక అన్యాయంగా పులినూట్లో తలబెట్టావి తల్లో తల్ల. కులం చెడినా నీకో సుఖం దక్కలేదు తల్లో తల్ల. కులం చెరిచేవాళ్లే గాని కూడిబెట్టేవాళ్ళు లేరని నీ మొగుడికి చెప్పు తల్లో తల్ల. కులమెరిగిన కోడలిని, ఆణిమెరిగిన ఆవుని తెచ్చుకోవాలన్న సంగతే వారి చావు తల్లో. కలిసి వెళ్ళి గొడ్డలితో దూరి కులానికే చేటు తెచ్చిందే తల్లో. చంద్రమ్మ: ఆపమట్టుంటే ఆపు. అంతే. మాలక్ష్మి టక్కున ఆపేసింది. ఏమిటిదంతా? ఏమిటి? మాలక్ష్మి: ఏమిటేంటి? ఊరి జన్ను చాకలి ఎరిగినట్టు, ఉమ్మడి జన్ను బంతోతి ఎరిగినట్టు అనర్థాలకి అర్థం మన కులదేవతకి తెలుసు. అందుకే మాతంగుల మీద వాలకం వాలి నిజాన్ని చెప్పిస్తుంది. చంద్రమ్మ: ఈ వాలకాలు పూనకాల గురించి పాపపుణ్యాలకి భయపడే భూస్వాములకి చెప్పు వదిన. ఈ పూనకాలు మనల్ని వాళ్ళ రాదారుల వెంట రానివ్వకపోతే ఆ భూస్వాములకి బుద్ధి చెప్పాలని, వాళ్ళ చేత మనకు కాళ్ళు మొక్కించుకోవాలని మనకి మనం ఏర్పాటు చేసుకున్న నాటకాలు. ఆ విద్యలు నా దగ్గర చూపిస్తే ఎలా? మాలక్ష్మి: చూసావా, ఇది చిన్నప్పటి నుంచి ఇంతే. మన పూనకాలు సరైనవి కావంటున్నావు. మరి మీ ఆయన జాతి వాళ్ళు అమెరికా నుంచి అధ్యాపకుల్ని తెప్పించి కూటములు పెట్టి ఊగిపోతున్నారు. మరి వాటికి ఏమంటావు తల్లి? మన ఊరి పూనకం నాటకమా? పరాయి దేశం వాళ్ళు ఊగిసా అది పరమ సత్యమా? దేవరాజు: అవి ముమ్మాటికి అవి కూడా అంతే. బూటకాలు, అన్నీ బూటకాలే. ఈ దేశంలో పుట్టిన ఏ దేవుడు మన నిమ్న జాతుల వాళ్ళని ఆదుకోకపోతే ఎక్కడి నుండో వచ్చిన ఒక గొర్రెల కాపరి పెద్దవాళ్ళని, పాపమ్మల్ని, సర్పద్రష్టుల్ని ఆదరించి ప్రేమించాడు కనుక అతని వ్యక్తిత్వాన్ని ఆరాధిస్తాం. కానీ
ఆయన పేరుతో జరిగే దోపిడీలని మేము సహించం. చంద్రమ్మ, సీను, ఇప్పుడు మీరొచ్చిన కారణం చెప్పలేదు. అప్పుడే అక్కడికి వచ్చాడు నల్ల కాలువ ఎల్లయ్య. వాళ్ళేం చెబుతారు, నేను చెబుతాను. ఇవాళ మీ ఆయన దిగవగూడెం జనం మందిని అరెస్టు చేసి లాకప్లో పెట్టాడు. చంద్రమ్మ, గూడెం జనాల్ని అరెస్టు చేశారా? నాతో చెప్పలేదే. మహాలక్ష్మి, నీతో ఎందుకు చెబుతాడు? చెబితే మీ గూడెం వాళ్ళని ఎందుకు లోపల పెట్టావని నువ్వు అడుగుతావు కదా. నిజం తెలిస్తే కడిగేస్తావు కదా. నీకు తెలియదు చంద్రమ్మ, మీ ఆయన ఇట్లాంటోడు కాదు. ఇతగాడు ఏళ్ల కిందట ఏం చేశాడో నీకు ఎంతవరకు తెలియదు కానీ నాకు తెలుసు. ఇదిగో ఈ ఎదవ ఎల్లయ్యకి తెలుసు. ఎల్లయ్య, ఏయ్, దేశ విదేశాల్లో పరువు ప్రతిష్ట ఉన్నవాణ్ణి, మీకన్నా ఎక్కువ కులం వాణ్ణి. నన్ను విధవా అని పిలిస్తే ఊరుకోను. శ్రీడు, మహాలక్ష్మక్క, వచ్చిన సంగతి తేల్చు. మహాలక్ష్మి, నువ్వు తేల్చు. శ్రీను, చంద్రమ్మ, మీ ఆయన వాళ్ళని అన్యాయంగా అరెస్టు చేశాడు. కోపంగా దేవరాజ్, ఆ విషయం చెప్పడానికే వచ్చావా? మన గూడెం వాళ్ళని మా ఆవిడతో మొరపెట్టుకుంటే విడిచిపెడతాననుకుంటున్నావా? శ్రీను, తప్పు చెయ్యని వాళ్ళని అరెస్టు చేస్తే నిప్పు రాజుకుంటుంది అని హెచ్చరించడానికి వచ్చాను. దేవరాజ్, వాళ్ళు తప్పు చేశారో లేదో డిపార్ట్మెంట్కు బాగా తెలుసు. అభిమానంతో వెనకేసుకు రావద్దు. ఆ మాట కోసమే అయితే ఇక్కడ నిలబడద్దు. శ్రీను, నువ్వు నిలబడవని చెప్పడానికి వచ్చాను. నీ కుట్రలు సాగవని వార్నింగ్ ఇవ్వడానికే వచ్చాను. దేవరాజ్, ఏయ్. చంద్రమ్మ, ఆగండి. ఏమిటి శ్రీను, ఏం జరిగింది? శ్రీను, 7 ఏళ్ల కిందట పల్లెలో నారాయణని హత్య చేశారని, అప్పుడు అలాగే 5గురు మన వాళ్ళని అరెస్టు చేశారు. ఈ పెద్ద మనిషి. దేవరాజు, ఎక్కువగా మాట్లాడకు. వాళ్ళు హత్య చేశారు కాబట్టే కోర్టు శిక్ష వేసింది. శ్రీను, ఆ కోర్టు హైకోర్టులో లెంపలేసుకుని వాళ్ళని నిర్దోషులని విడుదల చేసింది. అది చాలదా? సిగ్గు మీ డిపార్ట్మెంట్కు. దేవరాజు, ఎక్కడ ఎలా రిలీజ్ అయి బయటికి వచ్చాడో నాకు బాగా తెలుసు. వచ్చిన వాళ్ళు తిన్నగా ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా? ఏరియాలో ఉన్న విప్లవకారులతో చేతులు కలుపుతారా? తుపాకులతో బెదిరించి పల్లెలోని వాళ్ళని బెంబేలెత్తిస్తారా? గవర్నమెంట్ ఆధ్వర్యంలో పెట్టిన ధాన్యం ధర్మకాటాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తారా? శ్రీను, ధర్మకాట అని వాళ్ళని అంటున్నావు. గవర్నమెంట్ జీతం తింటున్నంత మాత్రాన ఆ గవర్నమెంట్ పల్లకి మొయ్యాలని ఎక్కడా లేదు. మేము ఎర్రదొండుతో కలవడం ఎంత నిజమో కానీ మీరు పూర్తిగా గవర్నమెంట్ కాళ్ళొత్తడం మొదలుపెట్టి మా గూడేల మీద పగబట్టారు. దేవరాజ్, నోర్మోయ్, మేము గవర్నమెంట్ కాళ్ళొత్తడం ఏమిటి? లక్ష్మి, ఏం వత్తలేదా? ఆ రోజు ఇంగ్లీషు వాడి కాళ్ళొత్తి వాడి వలన మేలు పొందలేదా? ఆ తర్వాత గవర్నమెంట్కి ఓడును చేసి రాయితీలతో మమ్మల్ని మోసం చేసి ఎక్కువ భాగం మీరు కొట్టేయలేదా? ఎల్లయ్య, ఒసేయ్, అది నోరా నిప్పుల కుంపట. మిమ్మల్ని మోసం చేసి మేము ఎక్కువ భాగం కొట్టేయడం ఏంటి? మొద్దులు మీరు. ఎదుటి వాళ్ళని పెద్దవాళ్ళం అనుకోవద్దు. అమ్మలు, మీరు చెప్పులు కుట్టి ఇస్తే రోజు మా చెప్పు చేతల్లో ఉంటారు అనుకునే అమాయకపు జాతి మీది. అందుకే గర్వంతో మీ పిల్లల్ని బడికి పంపలేదు. అక్షరం ముక్కలు వాళ్ళకి నేర్పడానికి అడుగు ముందుకు వెయ్యలేదు మీరు. మేము కష్టపడ్డాము. 6 గాలం పొలాలన్నీ భూస్వాముల ఇళ్లలో కష్టపడి మా పిల్లల్ని స్కూళ్ళకి పంపాం. వాళ్ళ చాకిరీ కూడా మేమే చేసి వాళ్ళ అక్షరాలు నేర్చుకునేలా చేశాం. మా బిడ్డలు చదువుకొని మాలాగే ఉద్యోగాలు వచ్చేసరికి మీకు దోమ కుట్టింది, ఉనుకు పుట్టింది. అయ్యయ్యో, అన్యాయం జరిగిపోయింది అని గుండెలు బాదుకుంటున్నారు. మీ జాతి బాగోతం ఎవరికి తెలీదు? చంద్రమ్మ, హలో, ఇది మనుషులుండే చోటు. మానవత్వపు
దయచేసి ఇక్కడ జాతుల గొడవలు తీసుకురాకండి. ఎల్లయ్య, ఆ సంగతి దానికి చెప్పు. దాన్ని వెంటేసుకుని వచ్చిన మీ నేను అవును వాళ్ళవాడిని. అవునన్నా కాదన్నా చంద్రమ్మ చుట్టాన్ని అడగడానికే వచ్చాను దేవరాజ్. నువ్వు మా వాళ్ళని అన్యాయంగా అరెస్టు చేశావు, విడిపించాలి. విడిచిపెట్టు దేవరాజ్, అది జరగని పని. సీను, చంద్రమ్మ బేగసాగల్ని ఆదరించే లాయర్ అని నిన్ను అడుగుతున్నాను. ఈ పోలీసుల మీద ఆ పల్లె మీద కేసు పెట్టాలి. నువ్వు దిగువ జాతులకి మేలు చేస్తావని గూడెం వాళ్ళు నిన్ను చదివించి వకీలును చేశారు. గుర్తుంచుకో. వాదిస్తావా లేదా చెప్పు. చంద్రమ్మ, ఎందుకు వాదించను? న్యాయం ఎటు వైపు ఉంటే అటువైపు వాదిస్తాను నేను. మహాలక్ష్మి, అది ఆ మాట మీద నిలబడు. చంద్రమ్మ, కేసు ఏంటో వివరంగా చెప్పు. దేవరాజు, వద్దు, నువ్వు వాళ్ళ వాదనను వినొద్దు. నీకు తెలీదు, ఇందులో చాలా లుకలుకలున్నాయి. శ్రీను, అదిగో చూసావా, ఆ లుకలుకల గురించి వివరం ఏమిటో అతన్నే చెప్పమను. మాది తప్పైతే కాలు కింద బలాదూరైపోతాను. చంద్రమ్మ, ఏమిటో చెప్పండి. దేవరాజు, ఇవి చెబితే తెగే సమస్యలు కావు చంద్ర. లక్ష్మి, చెప్పడమ్మా చంద్రి. మీ ఆయన నీకు ఏ వివరాలు చెప్పడు, ఎప్పుడూ చెప్పడు. ఇక్కడ అడుగుతున్నాను, చెప్పమను. 8 ఏళ్ల కిందట మీ నాన్నని పోలీసు లాకప్లో చంపేసిన దొంగనాయాలు ఎవరు అని వీడిని అడుగు. షాక్ దేవరాజు. ఏయ్ చంద్రమ్మ, లాకప్పులోనా? మహాలక్ష్మి, అవును, లాకప్పు చావే. అదో నల్ల కాలువ ఎల్లయ్యని అడుగు. ఎల్లయ్య, అది లేకప్పుడెత్తి ఎందుకు అవుద్ది? మగువ పద్మయ్య గుండె ఆగిపోయి చచ్చిపోయాడు. శ్రీను, నోర్మోయ్, సంఘమిత్ర పేరుతో గౌతమ బుద్ధుడి ఆశ్రమం నడుపుతున్నాడని మా జాతి పిల్లల ఉద్యోగాల కోసం పోరాడుతున్నాడని అక్కసుతో పల్లె వాళ్ళు అన్న కేసులు బనాయించి లాకప్పులో పెట్టి ఆయన్ని అరెస్టు చేసి చంపలేదా ఈ పల్లె పెద్ద మనిషి మా పద్మయ్య? మామని గుద్ది చంపేయలేదు. అప్పుడే వచ్చిన భీముణ్ణి గబ్బిలాన్ని చూసి శ్రీను, మహాలక్ష్మి అడుగు. ఆనాడు ఈ పెద్ద మనిషిగా ఊరు గుప్పుమనకుండా డప్పు నిప్పులో కురిపించకుండా బాదరకొప్పం మంటల పేరు చెప్పి నీకు ఇతగాడికి పెళ్లి చేసి జాతులు సమానత్వంగా ఉండాలి అని బోధన చేసింది చంద్రమ్మ. బాబా వీళ్ళు కొత్త కథ బయటికి తవ్వుతున్నారు బాబా. పిచ్చి వాళ్ళు, అమాయకులు నా భర్త మీద నేరం మోపుతున్నారు బాబా. ఆయన మా నాన్నని లాకప్లో చంపేశారని అబద్ధం చెబుతున్నారు బాబా. శ్రీను, అబద్ధం అని చెప్పమను. బాబాసాహెబ్, నువ్వు నిత్యం చేతిలో పట్టుకు తిరిగే ఈ రాజ్యాంగం మీద, ఆ గౌతమ బుద్ధుడి మీద ప్రమాణం చేసి చెప్పు. ఆనాడు పద్మయ్యను చంపింది ఈ దేవరాజు కాదా? భీమారావు, అవును చంపాడు. షాక్ లో చంద్రమ్మ, బాబా దేవరాజు, అవును చంపాను. ఎందుకు చంపాను అని అడగవే చంద్ర? సంఘమిత్ర పేరుతో అడవిలో ఆయుధాలు తయారు చేస్తుంటే ఆచూకి చెప్పమని కొట్టాను. తన జాతికి ప్రయోజనం జరుగుతుందనే పేరాశతో విప్లవకారులతో కలిసి తుపాకుల శిక్షణ ఇస్తుంటే ఆ చోటు చెప్పమని చంపాను. సాయుధ పోరాటం పేరుతో భూస్వాముని నరికి వేస్తుంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఉద్యమాల్ని అణిచివేయడం కోసం అతని మీద కేసులు పెట్టాను. ఆ చిత్రహింసలతో అతను చనిపోయాడు. నా చేతుల్లో నా వాడు చనిపోయాడని గుండెలు బాదుకున్నాను. ఆ సానుభూతితోనే నీకు దగ్గరయ్యి బాబా సలహా మేరకు నీ మెడలో తాళి కట్టాను. తప్ప నేను చేసింది తప్ప? చంద్రమ్మ, మొమ్మాటికి తప్పేనండి. దేవరాజ్, చంద్రమ్మ, నా తండ్రిని మీ లాకప్పులో చంపడం తప్పో కాదో నాకు తెలియదు, కానీ ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి నా మీద సానుభూతి అని వర్షం కురిపించి ఆ వంకతో మా నాన్నను, మా హత్య గురించి నాతో ఒక్క మాట చెప్పకుండా నన్ను ప్రేమిస్తున్నాను అని తాళి కట్టడం తప్పండి.
మీరు చేసింది తప్పే. దేవరాజ్, చంద్ర, మహాలక్ష్మి, సన్నాయి నొక్కులు నొక్కకు. అనాది నుంచి నువ్వు మా వాళ్ళని, మా పిల్లని మోసం చేస్తూనే ఉన్నావు. దేవరాజ్, ఏయ్ తప్పు తప్పు. మాతంగులంటే చిందులు తొక్కే కాలు దేవతలుగా ఉండాలి గాని కాపురాలు కూల్చే రాకాసులు కాకూడదు. మహాలక్ష్మి, నిప్పు లాంటి ఆడదాన్ని కాబట్టే నిజాన్ని ఇంత నిర్భయంగా ఊది మరీ మంట చేస్తున్నాను. ఇక్కడ ఇంకో మాట అడుగుతాను. నీ మొగుడిని బదులు పలకమని చెప్పవే చంద్రమ్మ. విడిగో నీ బిడ్డడు. ఆశ్చర్యంగా, ఎవడు? చంద్రమ్మ, ఎవరేంటి? మహాలక్ష్మి, మీ ఇద్దరికి పుట్టిన వాడేలే. వీడి కులం ఏంటి అని అడుగుతున్నాను. చంద్రమ్మ, వాడికి కులం లేదు. మహాలక్ష్మి, తప్పు. వీడిది వాడి కులం, మీ కులం కానే కాదు. చంద్రమ్మ, మహాలక్ష్మి, నన్ను పేరు పెట్టే పిలుచుకో, కానీ వీడి కులం పేరు మాత్రం మీ మొగుడి కులమే కాదని చెప్పమను. చంద్రమ్మ, వదిన, పెళ్ళయి ఇన్ని సంవత్సరాలైంది. ఇంతవరకు నా ఇంటి పేరుతో నేను చలామణి అవుతున్నాను, ఆయన ఇంటి పేరుతో ఆయన చలామణి అవుతున్నారు. కానీ మా గౌతమ్ని మాత్రం కులాలకి అతీతుడుగానే పెంచుతున్నాం. మహాలక్ష్మి, గాడిది గుడ్డేం కాదు, నీ మొగుడిని అడుగు. లేదా ఇదిగో వీడు పుట్టినప్పుడు నీ మొగుడు తెచ్చిన ఈ సర్టిఫికేట్ కాగితం చూడు. వీడు మన జాతి పిల్లాడుగా కాదు, వాడి జాతి పిల్లాడిగానే నమోదయ్యాడు. దేవరాజ్, ఇది అస్సలు ఆలోచించాల్సిన విషయమే కాదు. బాబు పుట్టిన 2వ రోజు వివరాలు కావాలన్నారు. తండ్రిని నేను కాబట్టి నా పేరు కింద నా కులం పేరు రిజిస్టర్ చేశారు. చంద్రమ్మ, దేవరాజ్, చంద్రమ్మ, రాకు, నా దగ్గరికి రాకు. భీముడు, చంద్రమ్మ, దళిత కులానికి మీ ఇద్దరు సూర్యచంద్రులు లాంటి వాళ్ళని ప్రమాణాలు చేసుకున్నారు, మర్చిపోవద్దు. రియాక్షన్స్. 4000 సంవత్సరాల క్రితం ఆరంభమైన దళితుల మీద దమనకాండ ఆనవాయితీగా కొనసాగుతూ నేటి వరకు జరుగుతుందన్న బాధతో ఏకమయ్యారు. గుర్తుంచుకో. 1847 ఆగస్టు 16వ తేదీ స్వాతంత్ర్యం వచ్చిన మరుసటి రోజే వర్షం కురుస్తుండగా దేవాలయం చూరు కింద నిలబడడాన్ని, అన్యం పుణ్యం ఎరగని దళిత బిడ్డడి తల నరికిన ఘట్టాన్ని చరిత్రలాగా చదువుకొని కడుపు మండి కళ్యాణం చేసుకున్నారు. రియాక్షన్. కంచికి చెర్ల కోటేసిని కాల్చి చంపిన అగ్ర కులాల దౌర్జన్యాలని ఆపివేయాలని ఒక్కటయ్యారు. కారంచేడు ఆలీసమ్మ కన్నులమవుతామన్నారు. మండూరు దళితుల గుండెలవుతామన్నారు. బాదరకుప్పంలో 6 దళితుల సజీవ చితిమంటల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. వాస్తవాలు పొరపచ్చాలను తెస్తాయా? చిన్న చిన్న సంఘటనలు సంఘంలో చీలిక తెస్తాయా? చంద్రమ్మ, ఇవి వ్యక్తిగత సంఘటనలు కావు బాబా, కానే కావు. పథకం ప్రకారం చేసిన మోసం. ఒక జాతిని ఇంకో జాతి మాంసం ముక్కల దగ్గర నుంచి మోసం చేస్తూనే ఉంది అంటూ నవ్వుకున్నాను. కానీ రక్త మాంసాలతో పాటు ప్రాణాలతో ఉన్న పసిబిడ్డడి జీవితంలో కూడా ఆ ఛాయలు పడుతుంటే నేను సహించలేను. సీను, సభాష్ చంద్రమ్మ. ఇప్పుడు నేను వచ్చిన సంగతి చెబుతున్నాను విను. అతను నీ ప్రభుత్వానికి లొంగిపోయి వాళ్ళ తాబేదారుల మాటలు విని మన జాతి వాళ్ళని అరెస్టు చేసింది కేవలం వ్యక్తిగత కక్షతో కాదు, వ్యవస్థగతమైన కక్షతో. దేవరాజ్, ఏయ్ శ్రీను, రక్తం చెందించి వర్గీకరణ చట్టం తెప్పిస్తే దాన్ని రద్దు చేసిన నాడు వీళ్ళు ఎంత సంబరపడిపోయారో ప్రపంచంలో ఎవరు గమనించకపోయినా మేం గమనించాం. ఆ ఉద్యమం మళ్ళీ ఊపోసుకోకూడదన్న పన్నాగంతోనే మన జాతి మనుషుల్ని లాకప్పులో తోశారు. దేవరాజు, ఒరే మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. మూర్ఖత్వానికి పోయి మా కలయికని బద్దలు చేయకండి. మహాభారత కథని మళ్ళీ మొదలు పెట్టకండి. కులాల కురుక్షేత్ర కుంపటిని మళ్ళీ రగిలించకండి. వాలి సిగ్రీవుల గోల ఓడవాడలకి పాటించకండి. ఆత్మగౌరవాల మీద
అవమానాల బురద చల్లకండి. బాంబులు, బరుసలు, తుపాకులే కాదు, కంచు గొంతుకలు, కనక తప్పెటలు కూడా విప్లవాలు తెస్తాయని నమ్మిన వాళ్ళు. మమ్మల్ని విడదీయకండి. చంద్రమ్మ: వాళ్ళు విడదీయడం కాదు ఎస్ఐ గారు, మీరు చెప్పండి, ఎందుకు వాళ్ళని అరెస్టు చేశారు? దేవరాజు: వాళ్ళు ఎర్రదొండుతో చేతులు కలిపారు. రేపు రాష్ట్రంలో జరగబోయే భూ పోరాటం అనబడే విధ్వంసానికి వీళ్ళని వాళ్ళు వాడుకోబోతున్నారు. వీళ్ళు బలి పశువులు కాకూడదని ముందు జాగ్రత్తగా అరెస్టు చేశాను. ఇప్పుడు నేను అరెస్టు చెయ్యకపోతే రేపు భూముల్లో జెండాలు నాటేటప్పుడు, తుపాకులు తోటాలకు బలి అయ్యేటప్పుడు వీళ్లే ముందుంటారు. అందుకే అరెస్టు చేశాను. చంద్రమ్మ: నేను మీ కళ్ళబొల్లి కబుర్లు ఒప్పుకోను. మీరు వాళ్ళని బేషరతుగా విడిచిపెట్టాలి. దేవరాజు: ఎఫ్ఐఆర్ కూడా రాసేశాను, అది కుదరదు. మహాలక్ష్మి: అవసరం వచ్చినప్పుడు నీ మనుషుల్ని నీవు విడిపించుకోలేదా? ఇక్కడ వీళ్ళని కూడా విడిచిపెట్టి మనకి తగువులు లేవని నిరూపించు. మనమంతా ఒక్కటే అని చాటి చెప్పు. ఎల్లయ్య: ఓసే పోవే, మనకి తగువులు ఎందుకు లేవు? ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. లేకపోతే ఎర్రదండు భూముల్ని పంచుతా ఉంటే మా జాతికి తక్కువ భూములు కేటాయించి మీ జాతికి ఎక్కువ భూముల్ని రాయించుకున్నది తగులు పెంచుకోవడానికా, తగ్గించడానికా? శ్రీను: ఆఖరిసారి అడుగుతున్నాను, మా వాళ్ళని విడుదల చెయ్యి. రేపు భూ పోరాటంలో వాళ్ళు ముందు వరుసలో భూస్వాముల భూముల్లో కర్రలు నాటుతారు, గుడిసెలు వేస్తారు. మీ జాతికి మా జాతి అనకుండా మేలు చేస్తారు అందరికి. దేవరాజు: ఆజ్ఞాపిస్తున్నావు కాబట్టి అసలు వీలు కాదు, పోరా అంటున్నాను. శ్రీను: దెబ్బతింటావు. దేవరాజు: ఆ దెబ్బలు మీరు తినకుండా చూసుకోండి. శ్రీను: రేయ్. దేవరాజు: ఏయ్ ఏయ్. శ్రీను: ఏయ్ ఏమిటి? చంద్రమ్మ: ఆగు శ్రీను, ఏమండి విడిచిపెట్టండి. దేవరాజు: చట్టాన్ని కాదనమంటావేంటి? లాయరు కదా, కేసు పెట్టుకో. చందు: ఆ పనే చెయ్యాల్సి ఉంటుంది. దేవరాజు: చెయ్యమనే చెబుతున్నానుగా. చంద్రమ్మ: అందుకు చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది. దేవరాజు: ఎంత దూరం వెళ్ళగలవు? చంద్రమ్మ: నీ ఇంటి నుంచి, నీ జీవితం నుంచి. దేవరాజు: అందుకేగా నీ వాళ్ళు వచ్చింది, అదే నీకు తేటతెల్లం అయిపోయింది, వెళ్ళు. చంద్రమ్మ: పద గౌతమ్. పలకలేదు గౌతమ్. నిన్నేరా, పద వెళదాం. గబ్బిలం: ఎక్కడికి? చందు: అమ్మ ఉండే చోటికి. గబ్బిలం: ఐక్యత ఉండే చోటికి చెప్పు, వస్తా. చంద్రమ్మ: ఆ ఐక్యత మీద అతను నిప్పులు పోస్తున్నాడు. గబ్బిలం: అయితే అతనితో కూడా ఉండని. ఏడుస్తాడు: వద్దమ్మా, విడిపోవద్దు, నువ్వు వెళ్ళొద్దు. చంద్రమ్మ: వీడిగో నీ కొడుకు, నీ కులం పేరుతోనే పెంచుకో. దేవరాజ్: చిచ్చి, వాడు నా కొడుకు ఎలా అవుతాడు? అయితే గీతే మన కొడుకు అవుతాడు, మనం కన్న కలలకు ఫలం అవుతాడు. చంద్రమ్మ: నీ అంత మోసం నాకు చేత కాదు, వీడిని ఇక్కడ వదిలి వెళ్ళిపోతున్నాను. దేవరాజ్: నీ జాతి వాళ్లతో, నీకు వచ్చి నచ్చిన వాళ్లతో నువ్వు ఇక్కడ ఉండు, నేనే వెళ్ళిపోతాను. భీముడు: దేవరాజ్ అంటూ చంద్రమ్మ: దేవరాజ్, నన్ను రెచ్చగొట్టావు. నిప్పుల్ని కొంగులో మూటగట్టుకుని బ్రతికే ఆడదాన్ని కాదు. వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నా. భీముడు: చంద్రమ్మ. ఎల్లయ్య: ఆగు దేవయ్య, నేను వస్తున్నా. ఎన్నాళ్లకి మొగాడివి అనిపించుకున్నావు. మహాలక్ష్మి: పదరా సీను, చంద్రమ్మతో కేసు పెట్టిద్దాం, పద. వెళ్ళిపోయారు. షాక్. గబ్బిలం: ఏ తాత, ఏం జరిగింది ఇక్కడ? భీముడు: చెప్పనా? దేవుడి మిట్టలో నువ్వు చెప్పబోయిన కథ ఎందుకు ఆగిపోయింది? గబ్బిలం: అక్కడ గూడానికి పల్లెకి గొడవలు రగులుతున్నాయి కనుక. వెంకయ్య వచ్చాడు. ఆకాశంలోకి చూస్తూ పావురాలను పిలుస్తూ చప్పట్లు కొడుతున్నాడు. వెంకయ్య: ఏబిసిడి ఏబిసిడి. టైగర్ వచ్చి చూసింది. టైగర్: అయ్యగారు ఏం చేస్తున్నారు? వెంకయ్య: పక్షులకి ఏబిసిడీలు నేర్పుతున్నా. వర్గీకరణ రద్దు అయితే గుంపులుగా విభజించి పాలిస్తున్నా చూడు. పక్షులు: ఏయ్
ఎవరు ఏ? వెంకయ్య. ఎవరు ఏ? నువ్వు ఏ. నీకు ఫలితాలు ఎక్కువ. బి. పక్షులు. ఎవరు బి? వెంకయ్య. నువ్వు బి. పాపం ఇన్నాళ్ళు తక్కువ లాభం వచ్చిందిగా, అందుకే ఎక్కువ లాభం పంచుతున్నా. వెంకయ్య. నువ్వు సి. నువ్వు డి. కొన్ని పక్షులు. వద్దు వద్దు, ఈ ఏబిసిడీలు వద్దు. కొన్ని పక్షులు కావాలి కావాలి, ఏబిసిడీలు కావాలి. కొన్ని వద్దు వద్దు, కొన్ని కావాలి కావాలి. నవ్వుకున్నాడు, విపరీతంగా నవ్వుకున్నాడు టైగర్. భలే భలే, ఇక్కడ పక్షులు కిచకిచా పోట్లాడుకుంటున్నాయి, గిలగిలా తన్నుకుంటున్నాయి. కానీ అక్కడ అలా లేవు. ఆనందంగా నా భూముల్లో జెండాలు పాతేశారు. టైగర్. పాతేయడమే కాదు, భూమి పంపకాలు కూడా జరిగిపోయాయి. జైల్లో ఉన్న ఎదవలకి కూడా భూములు పనిచేశారు. వెంకయ్య. పనిచేశారు. పంపకాల్లో పల్లె వాళ్ళ కంటే గూడెం వాళ్ళకి ఎక్కువ భాగం వెళ్ళి ఉండాలి. టైగర్. అవును. వెంకయ్య. మరి ఇక ఆనందం ఎక్కడుందిరా? ఇదే అదనురా టైగర్. వెళ్ళు, కసింపేట వెళ్ళు, మారణ హోమం చెయ్యి. 2 వర్గాల మధ్య తగువులు అని రంగు పులిమి రావణ కష్టం చెయ్యి. 1 అరెస్టులు, 2 కాటా గొడవలు, 3 రిజర్వేషన్లు, 4 వర్గీకరణ, 5 ఇదిగో ఈ ఏబిసిడి. వాళ్ళిద్దరి మధ్య ఇంతకన్నా మంటలు ఇంకేం కావాలరా? అంటించేయి. వాడిని వీడు, వీడిని వాడు తగలబెట్టుకొని కాల్చి చంపుకున్నారని ప్రచారం చెయ్యి. అంతే. లైట్స్ ఆఫ్, లైట్స్ ఆన్. రాత్రి సమయం. కుర్రాడు తన పక్కన భీముడు ఉన్నాడన్న భరోసాతో మాట్లాడుతున్నాడు. గబ్బిలం. తాత, నీకు తెలుసా, ఇవాళ కూడా మా అమ్మ మా నాన్న పోట్లాడుకున్నారు. మా నాన్న ఆఫీసర్గా వచ్చాడు, మా అమ్మ లాయర్గా అడ్డుపడింది. ఇద్దరూ ఒకటే గొడవ. అటువాళ్ళు ఇటువాళ్ళు చంపుతాము అంటే నరుకుతామని మీదకు వచ్చారు. ఇప్పుడు చేసుకున్నాడు. తాత లేడు. తాత 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 ఎక్కడికి వెళ్ళావు? కుక్కలు అరుపులు అరుపులు. టైగర్ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పరుగులు తీసింది. ఏయ్ ఏయ్, ఎవరు నువ్వు? ఎవరు? తాత తాత ఎక్కడ అంటూ పరుగులు తీశాడు. కుర్రాడు చాలా దూరం పరుగులు తీశాడు. గబ్బిలం. తాత తాత. అతనికి మహాలక్ష్మి ఎదురొచ్చింది. ఆమె చేతిలో కొడవలు ఉంది. ఇదిగో మా తాతను చూశావా? నిజమైన ఆవేదనతో ఏడుస్తూ మహాలక్ష్మి. నాయనా బిడ్డ, ఇక్కడున్నావేంటి? వెళ్ళిపో, దూరంగా పారిపో. మీ తాతని కుక్కల కొడుకులు ఎత్తుకుపోయారు. ఆ జాతిని ఈ జాతిని కలవకుండా గూడెంలో కాష్టం వెలిగిస్తున్నారా? పారిపో బాబు. రేయ్ ఎదవల్లారా, రేయ్ ఎదవల్లారా, ఆగండి ఆగండ్రా అంటుండగానే మంటలు, పెనుమంటలు, పొగలు కనిపించాయి. అటు పరుగు తీసింది మహాలక్ష్మి. గబ్బిలం. ఏయ్, ఎందుకు తగలబెడుతున్నారు? ఆగండి. ఈలోపు అటు నుంచి కాలవ ఎల్లయ్య, ఇటు నుంచి దేవరాజు పరుగులు తీస్తూ వచ్చారు. ఎల్లయ్య. దేవరాజు దేవరాజు ఆగు, అటు వెళ్ళకు. దేవరాజు. గూడానికి నిప్పు పెట్టారు. ఎల్లయ్య. అవును, నిప్పు పెట్టారు. ఆ నిప్పు మనమే పెట్టామని వాళ్ళు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్తే మనల్ని మంటల్లోకి తోసేస్తారు. నువ్వు పద, నువ్వు పద అంటూ లాక్కెళ్ళిపోయాడు. మంటలు, అరుపులు, కేకలు. గబ్బిలం. అమ్మా అమ్మా, మా అమ్మ కాలిపోతుంది అమ్మా. కుక్కల అరుపులు, గబ్బిలం పరుగులు. కుక్క వెంట తరుముతుంది. కుక్కతో ఫైట్ చేస్తూ అమ్మా మా అమ్మని కాల్చేస్తారు రేయ్ అంటుండగా వాడి బట్టలన్నీ చిరిగిపోయి ఊడిపోయేలా కుక్క వాడిని కరిచేసింది. కుర్రాడు పరుగులు, కుక్క వెంటపడింది. ఆ మంటల్లోంచి సగం కాలిపోయిన చంద్రమ్మ అరుపులతో కేకలతో బయటికి వచ్చింది. చంద్రమ్మ. రేయ్ దేవరాజ్ దేవరాజ్ అంటూ పరుగులు తీసింది. లైట్స్ ఆఫ్. లైట్స్ ఆన్ అయ్యేసరికి చాలా సైలెంట్ వాతావరణంలో కిటికీలోంచి మంటలు చూస్తూ డాన్స్ చేస్తూ వయలిన్ వాయిస్తున్నాడు వెంకయ్య. అక్కడికి భావు భావుమంటూ కుక్క పరుగులతో వచ్చింది. దాని నోట్లో ఓ మూట ఉంది. కుక్కను చూసి ఆనందపడిపోయాడు వెంకయ్య. టైగర్, నా టైగర్,
నా ముద్దుల కుక్క ఆరదురా, ఈ మంట ఆరదు. ఇది వాన, అగ్నిహోత్రం, ఇదే మన అగ్నిహోత్రం. ఈ మంటే మనకి కర్పూర నీరాజనం హారతి. మంగళం జయమంగళం, సర్వనాశనం. కుక్క కూడా డాన్స్ చేసింది. కుక్క అయ్యగారు కసింపేట పీనుగుల పెంట అయిపోయింది. శవాలు వాళ్ళు చంపారని వీళ్ళు చంపారని వాళ్ళు. ఇదిగో అయ్యగారు, నీకు కానుక తెచ్చాను. వెంకయ్య, ఏమిటో ఇది? చిన్న చితక వెండి బంగారమా? కుక్క కాదు, తలకాయ. మీ దళితుల తలకాయలు. బంతి ఆట ఆడుకుందాం అయ్యగారు అంటూ మూటలోని నరకబడిన మానవుల తలకాయలు చూపించాడు. వెంకయ్య, చీ పోరా, తీసుకుపో. ఆ మంటల్లోనే కలిపాయి. ఆనవాళ్లు కూడా కనిపించకూడదు. పో ఓబీలో. వెంకయ్య, ఏయ్ వెంకయ్య! షాక్ వెంకయ్య. అదిగో ఎవరో వస్తున్నారు, వెళ్ళు, తీసుకువెళ్ళు. మానవ కంకాళాలు టైగర్ తీసుకువెళ్ళింది. వెంటనే వెంకయ్య తన ముఖ కవళికలు మార్చాడు. ఫోన్ చేతిలోకి తీసుకొని ఏడుస్తూ ఎవరితోనూ మాట్లాడుతున్నాడు ఫోన్లో. వద్దండి, నాకు ఈ పదవి వద్దు. నేను రాజీనామా చేసేస్తున్నాను. నేను ఈ పదవిలో ఉండగా అమాయకులు, నా నల్ల గుండెకాయలు, నా కూతుళ్ళు, నా మనవళ్ళు, నా లేగదూడల్ని కాల్చి బూడిద చేస్తారా? నేను చూడలేను. ఆ ఘాతుకాల్ని నేను చూడలేను. వద్దు, నాకు ఈ పదవి. వెంకయ్య, విన్నాను తల్లి. నేను నిన్ను ఎమ్మెల్యేని చేస్తాను. చంద్రమ్మ, చెయ్యి. వెంకయ్య, అంతకంటే ముందు మంత్రిని చేస్తాను. చంద్రమ్మ, చెయ్యి. వెంకయ్య, అసెంబ్లీలో మీ ఘోష నీ చేతే వినిపిస్తాను. చంద్రమ్మ, అందుకు కూడా మాకు అధికారం కావాల్సింది అసెంబ్లీ బాతాఖానీకి కాదు, అణగదొక్కడానికి. మా జాతికి వ్యతిరేకంగా మమ్మల్ని నాశనం చేసిన వాళ్ళందరినీ సమూలంగా తొక్కివేయడానికి. వెంకయ్య, తప్పకుండానమ్మా, నేనెప్పుడూ మీ పక్షమే. చంద్రమ్మ, వాడిని 24 గంటల్లోగా మాకు అప్పగించాలి. అందుకే నీ సెక్యూరిటీని బద్దలు కొట్టి మరీ వచ్చాను. వెంకయ్య, అబ్బే, నాకు సెక్యూరిటీ అక్కర్లేదని ఎప్పుడో పంపేశానమ్మా. ఇది ధర్మసత్రం, ఎవరన్నా రావచ్చు. చంద్రమ్మ, వస్తా. వాడి శవంతోనే నీకు కనిపిస్తా అని వెళ్ళిపోయింది. వెనక్కి వెళుతున్నాడు వెంకయ్య. ఆ వెంటనే ఇటు పక్క నుంచి దేవరాజు వచ్చి వెంకయ్యకి తగిలాడు. చూశాడు వెంకయ్య, షాక్. వెంకయ్య, ఓరి నీ అమ్మ కడుపు గాల, నువ్వా? దేవరాజు, అవును నేనే. ఇది దుర్మార్గం, ఇది అరాచకం, ఇది అమానుషం. నువ్వే కసింపేటను మంట పెట్టించావు, గూడెం వాళ్ళందరినీ చంపించావు. మా పోలీసులు, ముఖ్యంగా నేనే దగ్గరుండి దారుణం జరిపించానని నమ్మించేలా చేశావు. ఇక్కడ వాళ్ళందరూ నా వెంట పడ్డారు, నన్ను చంపుతామంటున్నారు. వెంకయ్య, ఎందుకంటారయ్యా? ఏం చేస్తారు? నేనున్నా, నీ వెనక నేనున్నాను. ఇప్పుడేంటి? అనేక సంవత్సరాలుగా నేను మీ పక్షమే. దేవరాజు, షడప్. 2 నిమిషాల్లో నీ అంతట నువ్వు నిజాన్ని బయట పెట్టి ఈ మారణహోమం జరిగిన స్థలానికి రావాలి. అక్కడికి, లేదా నేను నిన్ను చంపేస్తాను. వెంకయ్య, ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నా. దేవరాజు, బయలుదేరిగా, నేను అక్కడే ఉంటాను. అందరి సమక్షంలో అగ్ని పుట్టడానికి కారణం ఏమిటో వివరిస్తాను అని వెళ్ళిపోయాడు. అటువైపే చూస్తూ వెంకయ్య, వెళ్ళరా, అక్కడికే వెళ్ళు. నేను వచ్చేలోపు నిన్ను ఏ వీలుగా చేసి కాలిన మాంసం తినడానికి వచ్చిన రాబందులకు పచ్చి మాంసం పెడతారు వాళ్ళు అంటుండగా ఆ గదిలో ఓ చిన్న కన్నంలోంచి దారి లోపలికి వచ్చాడు గబ్బిలం. తాత 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 తేరిపారా చూశాడు. గబ్బిలం గాడి ఒంటి మీద బట్టలు లేవు, కానీ నల్లగా అదొక పొలవబడి ఉంది. షాక్ వెంకయ్య, రే ఎవర్రా నువ్వు? గబ్బిలాన్ని. వెంకయ్య, ఓరిని, ఈ స్థితిలో కూడా నన్ను వదిలిపెట్టలేదురా?
ఏం కావాలి నీకు? గబ్బిలం తాత తాత. ఇప్పుడు వెళ్ళాడే వాళ్ళిద్దరూ, మా అమ్మ మా నాన్న. వెంకయ్య: వాళ్ళిద్దరా? గబ్బిలం: అవును, వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారు. గూడెం తగలబడిపోవడానికి కారణం మా నాన్నే అని మా అమ్మ అనుకుంటుంది. కాదు, గూడాన్ని తగలబెట్టిన వాళ్ళని నేను చూశాను. వెంకయ్య: చూశావా? గబ్బిలం: అవును, చూశాను. కుక్క, పెద్ద కుక్క, చాలా మంది మీసాలోళ్లతో వచ్చి గూడెం మీద వాన కురిపించింది. వాన ఎందుకు కురిపిస్తుంది అని చూస్తే అది వాన కాదు, కిరసనాయిలు. వాళ్ళ గూడెల్ని తగలబెట్టడం నేను చూశాను. మంటలు మంటలు, చాలా మంది చచ్చిపోయారు. తగలబెట్టిన వాళ్ళని నేను చూశాను. వెంకయ్య: చూశావా? గబ్బిలం: చూశాను. వెంకయ్య: మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలవా? గబ్బిలం: ఓ, గుర్తుపట్టగలను. వెంకయ్య: కోర్టుకొస్తే ధైర్యంగా సాక్ష్యం చెప్పగలవా? గబ్బిలం: ఓ, చెబుతా. వెంకయ్య: అమ్మ నా వెర్రి బిడ్డ, ఆ పని చేయించింది నేనేరా. షాక్. గబ్బిలం: నువ్వా? వెంకయ్య: అవునరా, నేనే గూడెల్ని తగలబెట్టించాను. పల్లె వాళ్ళు ఆ పని చేశారని మన్ను చల్లాను. గబ్బిలం: ఎందుకు అలా చేశావు? వెంకయ్య: నాకు అది ఓ రాజకీయ ముచ్చట. గబ్బిలం: రాజకీయ ముచ్చట? వెంకయ్య: అవును కన్నా, విడదీసి పాలించడం, వీడి బొగ్గగిల్లి వాడికి జోలపాట పాడడం, ఇవన్నీ రాజకీయ ముచ్చట్లే. గబ్బిలం: ఓరి నీ ఎమ్మ నీ ఎక్క, ముసలి నక్క, మనుషుల్ని చంపి ముచ్చటంటావేంట్రా అని రాయి తీసుకొట్టాడు. ఏసి దెగుతా. వెంకయ్య: రేయ్ అబ్బో, కింద పడిపోయి అరుస్తున్నాడు. వెంకయ్య అరుపులు: ఎవడ్రా అక్కడ? వాడిని పట్టుకోండి, పట్టుకోండి, ఆపండ్రా. వినిపించుకోకుండా కింద పడిన గబ్బిలం దబీ దిబీమని కొట్టి పారిపోయాడు. లైట్స్ ఆఫ్ అండ్ ఆన్. లైట్స్ ఆన్ అయ్యేసరికి దేవరాజు భీముడిని చేతుల మీద ఎత్తుకున్నాడు. భీముడికి ఒళ్ళంతా గాయాలై ఉన్నాయి. భీముడి మెడలో చెప్పుల దండ ఉంది. దేవరాజ్: బాబా, బాబా, భీమారావు, ఏమిటి ఏమిటి ఈ ఘోరం? ఎవరు చేశారు ఈ దారుణం? మీ మెడలో ఈ దండ వేసిన దుర్మార్గులెవరు? ఇంతలో ఆవేశంతో పరుగులతో అక్కడికి వచ్చింది చంద్రమ్మ. చంద్రమ్మ దేవరాజ్: ఏయ్ దేవరాజ్, మా గూడెన్ని తగలబెట్టిస్తావా? నా మనుషుల్ని చంపిస్తావా అని కలియబడింది. దేవరాజ్: యు డెవిల్, ఆగు ఆగు మూర్ఖురాలా, నేను మీ గూడెన్ని తగలబెట్టడం ఏమిటి? చంద్రమ్మ: అటు వినరా, లోకం కోడై కూస్తుంది. ఈ పని మీరే చేశారు. దేవరాజ్: ఆ కాకుల గోళ వినేనా మన అందరికీ దేవుడైన ఈ బాబాని ఇలా అవమానించారు? చూసింది. చెప్పుల దండతో బాబా ఉన్నాడు. చంద్రమ్మ: బాబా, బాబా, మేమా? దేవరాజు: మీరు కాక మరెవరు చేశారు ఈ అవమానం? చంద్రమ్మ: బాబా, మేము ఇంత పని చేస్తామా? చెప్పండి, ఎవరు చేశారు ఈ పని? దేవరాజు: చెప్పండి బాబా, ఎవరు చేశారు ఈ పని? భీమరావు: చెప్పను, నేను చెప్పను. దేవరాజు: ఈ దండ తీయండి. చంద్రమ్మ: తీసేయండి బాబా. భీమారావు: ఉండాలి, ఈ దండ ఇలాగే ఉండాలి, నా చేతగాని తనానికి నిదర్శనంగా, నా జాతి జనం అచేతనానికి ఆలంబనగా ఈ దండ నా మెడలోనే ఉండాలి. రేయ్ ఓయ్ పిచ్చి ముద్దులారా, ఎక్కడి మెదళ్ళు ఎక్కడికి తెచ్చుకొని ఆలోచిస్తున్నారా? ఈ దండని కారణం మీరే ఊహించలేకపోతే ఈ సమాజంలో ఇంకెవరన్నా ఎందుకు ఆలోచిస్తారు? ఎందుకు మీ వైపు మాట్లాడతారు? అర్ధరాత్రి నుండి ఉదయం వరకు జరిగిన దారుణమైన పక్షిని ఒక్క ప్రజా సంఘం, ఒక్క మానవ హక్కుల సంఘం, ఒక్క విప్లవ పార్టీ, ఒక్క అతివాద పార్టీ, ఏదైనా ఒక్క శాంతి నోరు విప్పి ఖండించిందా? కళ్లకు కనిపిస్తున్న ఈ దండయాత్రని ఇది రెండు కులాల మధ్య ఘర్షణ అంటున్నారు, రెండు విప్లవ పోరుల మధ్య పోరాటం అంటున్నారు. కానీ వీడిని వాడిని ఊచకోసింది రాచరికపు వ్యవస్థ అని ఒక్కడూ అనడం లేదు. నిచ్చెన మెట్లు సమాజ సంస్కృతిలో కూరుకుపోయిన దరిద్రులారా, దళితులని మర్చిపోకండి.
పైకెక్కిన వాడు కిందకు చూస్తే చులకన అనుకోకండి. వాళ్ళేదో ఎక్కువ తిన్నారని వాటాల తగులాటలో కక్షలు పెంచుకున్నారు. ఏం జరిగింది? పిల్లిపోరు పిట్ట తీరుస్తుంది. వాటాల పంపకం జరగకుండానే వాడల్ని అడ్రస్ లేకుండా తగలబెట్టేస్తుంది పిల్లి. చంద్రమ్మ బాబా భీమారావు. ధర్మో రక్షతి రక్షిత కాదయ్యా, దళితో రక్షతి రక్షిత. మీ కథలు మీరే రాసుకోవాలి, మీ చరిత్ర మీరే నిర్మించుకోవాలి. వివక్షతలపై పోరాటం చేస్తూనే కులరహిత సమాజం కోరుకోవాలి. ఓబీలో తాత 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 అందరూ అటు చూశారు. గబ్బిలం నెమ్మదిగా వచ్చాడు. వాడిలో ఆనందం, ఆవేశం, ఆవేదన, బాధ దాగి ఉన్నాయి. చంద్రమ్మ బాబు, దేవరాజ్ బాబు అన్నాడు. గబ్బిలం తాత తాత మన కథకి చివరంటూ నేను కనిపెట్టాను తాత, నేను కనిపెట్టాను. భీమారావు ఏమిటి బాబు అది? గబ్బిలం అదిగో అదిగో ఆకాశం, ఆకాశంలో నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, మీది తప్పు అంటే మీది తప్పు అని ఊగిసలాడుతున్న పక్షులు. ఆకాశం వైపు చూసి పక్షులు ఆకాశంలో ఊగిసలాడుతున్నాయా? ఆ ఊగిసలాటలో, ఆ ఘర్షణలో పావురాలు ఎగరలేకపోతున్నాయి. అవి అలాగే పోట్లాడుకుంటూ నేల మీదకు వాలాయి. అదిగో అప్పుడు వచ్చాడు వేటగాడు. వాడు నేల వాలిన పక్షుల్ని చూసి నవ్వుకున్నాడు. ఒక్కటొక్కటిగా తీసుకొని బుట్టలో వేసుకొని మంట పెట్టి కాల్చి చంపి తినేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదంతా దృశ్యంగా కనిపిస్తోంది అంటూనే దబ్బున బోర్లా పడ్డాడు గబ్బిలం. వాడి వెనుక కత్తి దిగబడి ఉంది. తల్లిదండ్రి బాబు బాబు అమ్మో రక్తం, కత్తి, బాబు దగ్గరకు రాబోయారు. గబ్బిలం వద్దు నాన్న, నన్ను అంటుకోవద్దు, మీరు అంటరాని వాళ్ళు, నిజంగా అంటరాని వాళ్ళు. కలిశామని ఒప్పుకోండి, అప్పుడు నన్ను బొందలో పెట్టండి. అందాక మీరు అంటుకోవడానికి ఇల్లు. తాత నేను వెంకపోతున్నా, పైకి వెంకెళ్ళిపోతున్నా. భీమారావు వద్దురా కన్నా, చావొద్దురా నాన్న, నీకు చావు రాకూడదని నా ఆరాటం. నువ్వు అంటే చైతన్యంగా, నువ్వం ఐకమత్యంగా, నువ్వుకు నీ నవ్వుకు చావు లేదు కన్నా. ఈ తగువులాటలు చంపులాటలు ఉండవురా. ఈ వర్గీకరణలు వర్గశత్రువుల కుట్ర. నీ జాతి జనం అవి తెలుసుకుంటారా నాన్న? 59వ షెడ్యూల్ కులాలు ఏకమైతే 1% ప్రజానీకం రాజ్యాధికారంలోకి ఎవడికి ఎవడు ఇవ్వాలిరా రిజర్వేషన్లు? అన్నలారా, నా ప్రియ తమ్ములారా, చేతులెత్తి దండం పెడుతున్నా. ఏబిసిడీలకు కొత్త అర్థాలు వెతకండి. ఏ అంటే ఆకలి అని, బి అంటే బాధలని, సి అంటే చైతన్యమని, డి అంటే దద్దరిండే దళం. గుర్తించండి. ఒకరికి ఒకరు సాయం చేసుకోండి, ఒకరు చెయ్యి ఒకరు అందుకోండి. బాబా సాహెబ్ గాలిని నమ్మిన వాళ్లే అటు మీ కుల మతాలకు అతీతమైన సమాజాన్ని నిర్మించండి. ఇదిగో ఈ గబ్బిలం గాడికి అదే ఊపిరి అవుతుంది. ఇంతే. ఈ నాటికకి నాంది ప్రస్తావన ఉంది కానీ భరతవాక్యం తునకలై ఉంది. ఇద్దరు దగ్గరకొచ్చి బాబు చేతుల్లోకి తీసుకోవడంతో చేతులు కలిపారు. ఇది ఆశ, ఇది సంజీవి సృష్టి. గబ్బిలం నాటిక 2007 రచన. 4 నందులు పొందిన నాటిక.